రోజు మనం చెప్పుకునే వాక్యం యోనా గ్రంథం. చాలాసార్లు మీకు గుర్తు చేశాను, మరొకసారి కూడా మీకు గుర్తు చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, పేజ్ నెంబర్ 762. పేజ్ నెంబర్ 762, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలోని తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పో ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అడిగి చూడండి, యోనా. అందరు చెప్పండి గట్టిగా, వెనకాల ఉన్నవారు. యోనా గట్టిగా 3 సార్లు చెప్పండి గట్టిగా. యోనా, యోనా, యోనా. అంటే యోనా అనే మాటకు అర్థం పావురము లేదా గువ్వ అని అర్థం. యోనా అనే మాటకు అర్థం ఏంటిది? పావురము లేదా గువ్వ అని అర్థం. అయితే ఈ యోనా గ్రంథంలో చూస్తే 4 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. వినాలి, ఇటు చూడండి అందరూ. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం 48 వచనాలు. బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాలు? బైబిల్ మొత్తం 66 పుస్తకాల్లో ఈరోజు ఒక పుస్తకం నేర్చుకుందాం. ఏంటిది? యోనా. యోనాలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 48 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? 4 అధ్యాయాలు, 48 వచనాలు. అయితే ఈ 4 అధ్యాయాల్లో ఏమేమి జరిగిందో క్లుప్తంగా మీకు చెప్తా. నేను చెప్పిన తర్వాత నాతో పాటు మీరు చెప్పండి నేను చెప్పినప్పుడు. మొట్టమొదటి అధ్యాయంలో యోనా గురించి మనకందరూ తెలుసు కదా. యోనా అనే దేవుడు ఒక ప్లేస్కి వెళ్ళమంటే మరొక ప్లేస్కి వెళ్తూ ఉంటే అక్కడ ఏమైంది? సముద్రంలో పెద్ద తుఫాను రేగడం వల్ల ఏం చేస్తారు? ఆయన్ని సముద్రంలో పడేస్తే ఒక తిమింగలం వచ్చి యోనాను మింగితే ఆయన చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తాడు. ఆ తిమింగలం ఏం చేస్తుంది? 3 రోజులల్లా ఏ ప్లేస్లో వెళ్ళాలో ఆ ప్లేస్కి పంపిస్తుంది. అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడికి అక్కుతుంది. అప్పుడు యోనా లేచి ఏం చేస్తాడంటే ప్రార్థన చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని చెప్తాడు. ఆ తర్వాత ఆ పట్టణస్తులందరూ మారుతారు. ఇది యోనా జీవితంలో జరిగిన సంఘటన. ఇది యోనా ఒక పుస్తకం. 4 అధ్యాయాలు, 48 వచనాలు. మొట్టమొదటి అధ్యాయంలో మనకేం అగపడిద్దంటే యోనా ప్రవక్త పారిపోతా ఉండు. చెప్పండి, పారిపోతున్న ప్రవక్త. నాతో గట్టిగా చెప్పాలి, వెనకాల ఉన్న వాళ్ళు కూడా. పారిపోతున్న ప్రవక్త. ఎక్కడి నుంచి పారిపోతాడంట? దేవునికి దూరంగా పారిపోతాడు. ఎక్కడి నుంచి పారిపోతాడు? దేవునికి దూరంగా పారిపోతాడు. మొదటి అధ్యాయంలో ఇది ఉంటుంది. 2వ అధ్యాయంలో చూస్తే ప్రార్థన చేస్తున్న ప్రవక్త. చెప్పండి నాతో పాటు, ప్రార్థన చేస్తున్న ప్రవక్త. ప్రార్థన చేస్తున్న ప్రవక్త. మొట్టమొదటి అధ్యాయంలో పారిపోతాడు. ఎవరికి? దేవునికి దూరంగా ప్రయాణం చేస్తూ ఉండు, పారిపోతూ ఉండు. ఇప్పుడు ఏం చేస్తాడు? 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. ఎక్కడికి వస్తాడు ఇప్పుడు? పారిపోతున్నవాడు కాస్త దేవునికి దగ్గరగా ప్రయాణం చేస్తూ ఉండు. 3వ అధ్యాయంలో చూస్తే పరిచర్య చేస్తున్న ప్రవక్త. గట్టిగా చెప్పండి, పరిచర్య చేస్తున్న ప్రవక్త. గట్టిగా చెప్పాలి, పరిచర్య చేస్తున్న ప్రవక్త. అంటే ఏం చేస్తాడు? 3వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. అంటే ఎవరితో ప్రయాణం చేస్తాడు? దేవునితోటి ప్రయాణం చేస్తూ ఉంటాడు. 3 అధ్యాయాలు అయిపోయినాయి. 4వ అధ్యాయం చూస్తే పోరాడుతున్న ప్రవక్త. పోరాడుతున్న ప్రవక్త అంటే దేవుడి కంటే ముందుగానే ప్రయాణం చేస్తాడు. ఎట్లా? దేవుడి కంటే ముందుగానే. ఫస్ట్ ఎట్లా చేస్తాడు? దేవుడికి దూరంగా
ప్రయాణం చేస్తాడు. రెండవది చూస్తే దేవునికి దగ్గరగా ప్రయాణం చేస్తాడు. మూడవ అధ్యాయం చూస్తే దేవునితో ప్రయాణం చేస్తాడు. నాలుగవది చూస్తే దేవుడి కంటే ముందుగానే ప్రయాణం చేస్తాడు. ఈ 4 అధ్యాయాలు, వాటి వివరాలు. ఓకేనా? మొట్టమొదటిది పారిపోతున్న ప్రవక్త, దేవుడికి దూరంగా ప్రయాణం. రెండవది ప్రార్థన చేస్తున్న ప్రవక్త, దేవుని దగ్గరికి ప్రయాణం. మూడవది పరిచర్య చేస్తున్న ప్రవక్త, అంటే దేవునితో పాటు ప్రయాణం. నాలుగవది పోరాడుతున్న ప్రవక్త, దేవుడి కంటే ముందుగా ప్రయాణం. ఓకేనా? ఈ 4 అధ్యాయాలు ఒక పుస్తకం. చూడండి, ఒక దేవుడు ఏర్పాటు చేసిన ఒక చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త గురించి మనం ఈరోజు చక్కగా నేర్చుకోవచ్చు. ఈ 4 అధ్యాయాలు మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. పారిపోతున్న ప్రవక్త, ప్రార్థన చేస్తున్న ప్రవక్త, పరిచర్య చేస్తున్న ప్రవక్త, పోరాడుతున్న. మీరు చెప్పండి, 4 చెప్పండి, త్వరగా చెప్పండి. మొట్టమొదటిది, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, పోరాడుతున్న ప్రవక్త. అయిపోయి 4 అయిపోయినాయి, ఒక పుస్తకం అయిపోయింది. ఇంకా 65 పుస్తకాలు నేర్చుకుంటే మీకు బైబిల్ అంతా వచ్చినట్లే. మీరు ఆసక్తితో నేర్చుకుంటా ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట? మీ జీవితంలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగించునుగాక. అయితే ఇది ఎప్పుడు జరగవచ్చు కాలం అంటే క్రీస్తు పూర్వం 793 నుంచి 753 ఆ మధ్యకాలంలో ఇది జరిగి ఉండొచ్చు. కాలం కూడా, సమయం కూడా ఉన్నది. అయితే యోనా తండ్రి పేరు అమిత్తై. యోనా తండ్రి పేరు ఏం పేరు? అమిత్తై. చెప్పండి, అమిత్తై అనండి. అమిత్తై. మరి యోనా వాళ్ళ ఊరి పేరు గత్హేపెరు. యోనా వాళ్ళ ఊరి పేరు గత్హేపెరు. యోనా తండ్రి పేరు అమిత్తై. యోనా అంటే అర్థం గువ్వ లేదా పావురం అని అర్థం. ఆ తర్వాత చూస్తే చాలామంది యూదుల పారంపర్యపరంగా లేకపోతే యూదుల వంశపారపరంగా ఈ ప్రకారంగా చెప్పుకుంటా ఉంటారు. ఈ యోనా ఎవరు అంటే ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేస్తా. పోయిన నెల కాక అటుపోయిన నెల అనుకుంటా మీకు ఒక చిన్న వాక్యాన్ని చెప్పిన. ఏలియా పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళిండ్రు? దేవుడు చెప్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిండు? ఊర్లో నుంచి ఊరి బయటికి, కెరీతు వాగు దగ్గరికి. అక్కడి నుంచి దేవుడు ఏం మాట్లాడిండు? నువ్వు ఎక్కడికి వెళ్ళు? సారెపద అనే ఊరికి వెళ్ళు. నువ్వు ఆ సారెపద ఊరిలో ఒక విధవరాలు ఉంటారు. ఆ విధవరాలకి నేను చెప్పినా నిన్ను పోషించమని. అక్కడికి వెళ్తే ఆ విధవరాలు నిన్నేం చేస్తుంది? పోషిస్తుంది. ఆ మాట ప్రకారంగా ఏలియా పాస్టర్ గారు సారెపద అనే ఊరు పట్టణం దగ్గరికి వెళ్ళగానే ఆ విధవరాలు ఏం చేస్తూ ఉంది? కట్టెలు ఏరుకుంటా ఉంటే పాస్టర్ గారు చెప్పిండు, కొన్ని నీళ్లు తేమ్మా అంటే నీళ్లు తేడానికి వెళ్తూ ఉంటే పాస్టర్ గారు చెప్పిండు, యోనా క్షమించండి, ఎవరు? ఏలియా పాస్టర్ గారు చెప్పిండు ఏమని? అమ్మా అదే చేతితోటి ఒక రొట్టె తీసుకురా అనగానే ఆమె ఏమన్నది? అయ్యా, తొట్టిలో కొంచెం పిండి, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. నేను చెప్పాలి, ఎవరు? నేను చెప్పాలి, అందరు చెప్పాలి, వెనకాల ఉన్న వాళ్ళు కూడా. నేను నా కొడుకు ఇద్దరం కలిసి ఏం చేయాలనుకుంటున్నాం? తిని ఒక రొట్టె చేసుకొని తిని చచ్చిపోవాలనుకుంటున్నాం అయ్యా అనేసరికి పాస్టర్ గారు ఏమంటా, అమ్మా దాంట్లో మొట్టమొదటగా ఏం చేయగింతంత నాకు తీసుకొని రా అమ్మా అన్నాడు. సర్లే, ఆమె అలాగే చేసి తీసుకొచ్చింది. పాస్టర్ గారు తిన్నాడు. ఆ తర్వాత ఏమైంది? మరలా ఆమె చూడగానే మరలా అంత పిండి అంత నూనెది. తల్లి కొడుకు తినరు. మరలా మధ్యాహ్నం కలిసరికి మధ్యాహ్నం ఎంత ఉంది? అంత పిండి అంత నూనె. పాస్టర్ గారు తిన్న తర్వాత మళ్ళీ పెట్టింది సాయంత్రం. ఇలా ఎన్ని సంవత్సరాలంట? దగ్గర 3.5 సంవత్సరాల దాకా తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె కాలేదు. ఏలియా పాస్టర్ గారు, సారెపద విధవరాలు, వాళ్ళ కొడుకు, వాళ్ళ కుటుంబస్తులు అందరూ కూడా 3.5 సంవత్సరాలు పోషింపబడ్డారు. చప్పలు కొట్టి యేసుని మహిమపడదాం. ఒక్క విధేయత, ఒక్కళ్ళు మాట విన్నారు, కుటుంబాన్నంతా రక్షించుకున్నారు. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి పద విధవరాలు ఏం చేసింది? పాస్టర్ గారి మాట విని ఆమె కొడుకు, ఆ కుటుంబస్తులు అందరూ కూడా ఏం చేసిరంట? చూడండి,
మీరు ఒక్కరు అనుకోవచ్చు, కానీ మీ ఒక్కరు ఎంత శక్తివంతమైన వాళ్ళు, ఎంత బలమైన వారో. అయితే జరిగిన విషయం ఏంటంటే, కొద్ది రోజుల తర్వాత ఏలియా పాస్టర్ గారు అక్కడే ఉండి కొద్ది రోజుల తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ సారెపత ఊరి విధవరాలు కొడుకున్నాడు చూసిర్రా, ఆ కొడుకు చనిపోయిండు. అనారోగ్యం చనిపోయాడు. చనిపోయేసరికి ఆమె వెళ్ళి పైన బిల్డింగ్లో పై అంతస్తులో కొడుకుని ఉంచి ఈ ఏలియా పాస్టర్ గారితో చెప్పింది. అయ్యా ఏంటిదయ్యా పరిస్థితి అని లోపలికల్లా ఏలియా పాస్టర్ గారు పైకి వెళ్ళి ఆయన పండుకునే మంచం మీద పిల్లగాన్ని పడుకోబెట్టి ప్రార్థన చేసిండు. అద్భుతం ఏంటంటే, చచ్చిపోయిన ఆ సారేపతు విధవరాలి కొడుకు లేచి నిలబడ్డాడు. చప్పలు కొట్టాలి గట్టిగా. సరే, ఒక్క మాట చదువుతా నేను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం చదువుతా చూడండి. 20వ వచనం, 19వ వచనం, పేజీ నెంబర్ 298. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనంలో, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగుటిలో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేస్తేవాని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాను ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ వాని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా. రైట్, చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 15వ వచనం ఒకసారి చూడండి. ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచు వచ్చిరి. చప్పలు కొట్టండి. ఆమె ఇంటి వారు అందరూ కూడా ఏం చేశారంట? అనేక దినాలు భోజనాన్ని వారు చేశారు, ఒక్క రొట్టె ముక్క ప్రభు సేవకుడైన ఏలియాకు ఇవ్వడం ద్వారా. ఆ తర్వాత చూస్తే ఆ కుమారుడు ఏమైపోయింది చెప్పండి? మరణించినప్పుడు ఏలియా ప్రార్థన చేసిండు, చచ్చిపోయిన కొడుకు లేచి నిలబడ్డాడు. చపలు కొట్టి వేసిన ఎంత అద్భుతం! చాలామంది యూదులు వంశపార్యపరంగా చూస్తే వారు చెప్పే మాట ఏంటంటే, ఆ విధవరాలి కుమారుడే ఎవరు? ఈ యోనా అని. ఆ విధవరాలి కుమారుడే ఎవరు? ఈ యోనా అని చెప్తా ఉంటారు. ఓకేనా? ఏలియా పాస్టర్ గారికి అసిస్టెంట్ ఎవరు? ఏలియా పాస్టర్ గారికి పని చేసింది ఎవరు కిందుండి? ఎలీషా పాస్టర్ గారికి ఎవరు చేసిర్రు మొట్టమొదటిగా అంటే గెహాజీ చేసిండ్రు. గెహాజీ ప్రభు సన్నిధి నుంచి తొలగిపోయిన తర్వాత ఎవరు వచ్చిండ్రు? ఈ యోనా వచ్చి ఉంటాడు. ఓకేనా అని చాలామంది బైబుల్ పండితులు తెలియజేసే మాట. అయితే ఈ యోనా గురించి కూడా చాలాసార్లు దేవుడు మాట్లాడిండు. యోనా గురించి చాలా సందర్భాల్లో ప్రభు అయిన యేసయ్య మాట్లాడిండు యోనా గురించి. ఎక్కడో చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుంచి 41వ వచనం దాకా ఈ వాక్యం ఉంటుంది. యేసయ్య తనను యోనాతో పోల్చుకున్నాడు సందర్భం. యేసయ్య ఏం చేసింది చెప్పండి? యోనాతో పోల్చుకున్నాడు మత్తయి సువార్తలో చూస్తే. ఆ తర్వాత యోనా నినివే వారికి ఎలాగూ సూచనగా ఉన్నాడో అలాగా యేసయ్య ఈ తరం వారికి సూచనగా ఉన్నాడు. యేసయ్యకు యోనా కాలానికి చాలా వేల సంవత్సరాలు. కానీ దేవుడు ఏమంటాడు? యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఇదిగో యోనా కాలంలో జరిగినట్లుగా జరుగుతూ ఉంటుంది. యోనా ఎలాగా సూచనగా ఉన్నాడో నినివే పట్టణ ప్రజలకు, ఈ రోజున యేసయ్య కూడా ఎలా ఉన్నాడు? ఈ తరము వారికి సూచనగా ఉన్నాడని చెప్తా ఉంటాడు. ఆ తర్వాత యేసయ్య మరలా చెప్తాడంటే, యోనా ఎలాగో 3 రాత్రింపగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నాడు, యేసయ్య కూడా 3 రాత్రింపగళ్ళు 3 దినాలు ఎక్కడుంటాడు? సమాధిలో ఉంటాడు అని ప్రభు అయిన యేసయ్య చెప్తా ఉంటాడు. చూడండి ఎంత గొప్పగా యేసయ్య కూడా యోనా గురించి చెప్తాడు. అర్థమవుతుంది అందరికీ ఎంత గొప్పగా యేసయ్య యోనా గురించి చెప్తా ఉన్నాడు. అంత గొప్పవాడు ఎవరు? యోనా.
ఈ యోనా పరిస్థితి ఏంటిదంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. కానీ యోనా ఎక్కడికి వెళ్తా ఉండు? తర్షీషు అనే పట్టణానికి వెళ్తా ఉండు. నినివే పట్టణానికి వెళ్ళాలంటే సముద్ర ప్రయాణం, అదే తర్షీషుకి వెళ్ళాలంటే నినివే పట్టణం వెళ్ళాలంటే నినివే పట్టణం వెళ్ళాలంటే చాలా దూరం, వేరే దేశం అన్నట్టు. అది వేరే దేశంలోకి వెళ్ళాలి. చాలా కొండలు, లోయలు, రాళ్ళు, భయంకరమైన ప్లేస్లో నడుచుకుంటూ పోవాలి. అదే తర్షీషుకి వెళ్ళాలనుకుంటే చక్కగా ఓడెక్కి ఏం చేయొచ్చు? వెళ్ళిపోవచ్చు. సింపుల్గా ఉంటుంది అని అనుకొని ఎక్కడికి వెళ్ళటం మొదలుపెట్టిండు? దేవుడు చెప్పిన ఊరికి కాకుండా దేవుడు చెప్పని ప్లేస్కి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. నినివే కాకుండా ఎక్కడికి? తర్షీషుకి వెళ్ళడానికి సిద్ధపడేసరికి మరి ఆయన ఎందుకు అక్కడికి పోనంటాడు? దేవుడు ఏమని సమాచారం చెప్పిండు మొదటి అధ్యాయంలో? యోనా నువ్వేం చేయి, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. నువ్వు వెళ్ళి ఏం చేయి, నా మాటలు అక్కడ తెలియజేయి, నువ్వు వెళ్ళు అని దేవుడు యోనాకి చెప్తే యోనా ఏం చేస్తాడు? నువ్వు చెప్పినట్టు నేను వినను. ఎక్కడికి వెళ్తా? నాకు నచ్చిన ప్లేస్కి వెళ్తా అని దేవుడు చెప్పింది ఒకటైతే ఆయన ఎంచుకున్న ఒక మార్గంలోకి వెళ్తాడు. మరి ఎందుకు ఈయన వెళ్ళనన్నాడు అక్కడికి? ప్రశ్న, ఎందుకు ఆ దేశం వెళ్ళనన్నాడు? ఎందుకు వెళ్ళటానికి ఆయన ఇష్టపడలేదు? ఎందుకు ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పారిపోతాడు దేవుని సన్నిధిలో అంటే, అష్షూరు దేశస్థులు చాలాసార్లు అంతకంటే ముందుగా ఏం చేశారంటే, యోనా కంటే ముందు కాలంలో, యోనా కంటే ముందు సంవత్సరాల్లో ఏం చేశారంటే, వాళ్ళు ఏ దేశంలో ప్రజలు ఉన్నారో ఈ నినివే పట్టణ ప్రజలు, అష్షూరు దేశం, వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఈ యోనా ఉన్న ప్రాంతాలు, అంటే యోనా ఉన్న దేశం ఉంది కదా ఇశ్రాయేల్ దేశం, ఆ దేశాన్ని అంతా నాశనం చేసిండ్రు. గర్భిణీ స్త్రీల గర్భాలు చీల్చేసిండ్రు. చాలామందిని, చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు, ముసలివాన్ని కనికరం లేకుండా చంపేసిండ్రు. ఈ నినివే పట్టణస్తులు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కాదు. దేవుడు అంటే ఎంతమాత్రం వారికి భయము, భక్తి అసలు లేదు. ఎక్కడికి వచ్చిర్రు? ఆ దేశానికి వచ్చి ఏం చేసిండ్రు? అనేక మందిని చంపేసిండ్రు, నష్టాన్ని కలుగు చేసిండ్రు, చర్మాలను ఒలిచేసిర్రంట. ఏం చేసేవాళ్ళు? చర్మాల్ని ఒలిచేసి చిత్ర హింసలు పెట్టేటోళ్ళు, రాజ్యాలను మార్చేసేటోళ్ళు వాళ్ళు. ఒక 2-3 దేశాలు గెలిచిర్రు అనుకోండి, 2-3 దేశాలు గెలిస్తే ఆ దేశంలో ఎడబెట్టి, ఈ దేశంలో ఇంకొక ఆడబెట్టి, ఆ దేశంలో ఇంకొక ఆడబెట్టి అట్లా మార్చేటోళ్ళు స్థానాలు. దేశాలు ఏం చేసేటోళ్ళు? వాళ్ళు ప్రజలను ఓడించి మార్చేసేవాళ్ళు. అందుకోసమే నా ప్రజలకు, దేవుడు నమ్మిన బిడ్డలకు ఏం చేసిండు ఆయన? ఆ దేశ ప్రజలు హాని చేసిండ్రు, చాలామందిని చంపేసిండ్రు, చర్మాలు ఒలిచేసిండ్రు, దేశాన్ని ఆక్రమించుకుర్రు, నష్టం కలుగు చేసిండ్రు. కాబట్టి నేనెందుకు వెళ్తా అక్కడికి? ఎక్కడికి నేనెందుకు వెళ్తా? నేనెందుకు చెప్తా వాళ్ళకి? నేను చెప్పను వాళ్ళకి అట్లనే కలగాలి. వాళ్ళ ఘోరం, వాళ్ళ పాపం ఘోరం అయితే ఏంటిది, నాకేంటిది? నేను అక్కడికి ఏం చేయను, వెళ్ళను అని ఏం చేస్తాడు ఆయన? మార్గాన్ని మార్చుకొని వేరే ప్లేస్కి వెళ్ళటం మొదలుపెట్టిండు. మీరు బాగా గమనిస్తే ఆయన ఎందుకు వెళ్ళడో మీకు అర్థమైంది. ఇష్టం లేదు. ఆ ప్రజలంటే ఎవరికైతే దేవుడు వాక్యం చెప్పాలన్నాడో వాళ్ళకి ఏమని చెప్పిండు? ఇదిగో మీ పాపం అధికమైంది, మీ పాపాన్ని బట్టి మీ మీదకి శిక్ష రాబోతుంది, మీరు మారు మనసు కలగండి, ఈ మాట చెప్పుకో అన్నాడు దేవుడు. ఆయన ఏం చేసిండు? నేనెందుకు అక్కడికి వెళ్తా? వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళ మీద ఏంటిది వ్యతిరేకం, వాళ్ళంటే ఇష్టం లేదు, నన్ను వెళ్ళపడను, నా వల్ల కాదు అక్కడికి వెళ్తాం. వాళ్ళు బాగుపడటం ఎవరికి ఇష్టం లేదు? వాళ్ళకి శిక్ష కలిగితే కలగాలి. అది కూడా తర్వాత అధ్యాయాలు మీకు చెప్తా ఉంటాను. అంత కోపంగా ఉండి ఏం చేస్తా ఉండంటే నినివేకి వెళ్లకుండా తర్షీషుకి వెళ్తాడు. యొప్పే అనే పట్టణానికి పోయిండు. ఎక్కడికి వెళ్ళిండు? యొప్పే అనే పట్టణానికి వెళ్ళి, ఈరోజు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యోనా అంటే మీరు ఏమన్నా మామూలు వ్యక్తి అనుకుంటారా? దేవుని ప్రవక్త. ఎవరితో మాట్లాడేవాడు చెప్పాలి? ఎవరితో మాట్లాడేవాడు? దేవుడే డైరెక్ట్ మాట్లాడేవారు. ఎవరితోటి? యోనాతోటి. దేవుడే డైరెక్ట్గా స్వరమిచ్చి ఎవరితో మాట్లాడుతాడు? యోనా, ఇదిగో నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, వాళ్ళ పట్టణ ప్రజల దోషం ఎక్కువైపోయింది, పాపం వారికి శోధన కలగబోతుంది, శ్రమ కలగబోతుంది, ఉగ్రత వారి మీదకి రాబోతుంది, నా మాటలు ఏం చేయి వాళ్ళకి తెలియచేయి అని చెప్పిండంటే యోనా ఎంతటి వాడై ఉండాలి?
అర్థమవుతుందా? ఎంత పరిశుద్ధుడై ఉండాలి యోనా, ఎంత భయము భక్తి కలిగి ఉండాలి, ఎంత విశ్వాసం విధేయత కలిగి ఉండాలి, ఎంత మంచివాడు. అవునా కాదా? ప్రార్థన చేసేవాడా కాదా? ప్రభువుకి దగ్గరగా ఉండేవాడా కాదా? యేసేకి ఇష్టమైన వాడా కాదా? యేసేకి ఇష్టమైన వాడు కాబట్టే కదా ప్రభువు మాట్లాడేది. యేసేకు పరిశుద్ధంగా ఉన్నవాడు కాబట్టే కదా ప్రభువు ఆయనతో మాట్లాడి సమాచారం అందించడానికి ఇష్టంగా ఉన్నది. ఇలాంటి వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? దేవునికి దూరంగా వెళ్తాడు. ఇప్పుడు నేను చెప్పే సందర్భం ఏంటంటే, ఆయన వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని ఉంటాడా? చెప్పాలి. ప్రార్థన చేసుకుని ఉంటాడా? ఎక్కడికి వెళ్తానా? అక్కడికి వెళ్తే నాకైతే ఇష్టం లేదు ప్రభువా, నేను ఎక్కడికి వెళ్తాను? ఇప్పుడు ఎక్కడికి వెళ్తానా? నేను వెళ్తా, తరిచేసి వెళ్తాను, కానీ ఏదో ఒక మార్గమును సరే మొత్తానికైతే ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళిండు. ఈ విధంగా అనుకోండి, ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళిండు. మరి ఆయన దగ్గర ఛార్జీకి డబ్బులు ఉండాలా వద్దా? మరి ఆయన ఏం పని చేసేవాడు? ప్రభు పని కాబట్టి డబ్బులు ఉండకపోయి ఉండొచ్చు. అయితే ఆయన బయటికి వెళ్ళగానే ఎవరో ఒకరు ఎదురయ్యి, పాస్టర్ గారు మీ దగ్గరికి నేను రావాలనుకుంటున్నా. ఎందుకయ్యా అంటే, ఎప్పటి నుంచో కానుక తీసినా మీరు రావట్లేదని చూస్తున్నా, మీరే నాకు ఎదురైనరు. ఏం చేసిండు? ఇదిగో ఈ కానుక నేను ప్రభు కోసం తీసిన, ప్రభు పని కోసం వాడండి అని ప్రార్థన చేయించుకొని కానుక ఇచ్చింటాడు. ఎవరికి? యోనాకి. ఇప్పుడు యోనాకి ఏమనిపిస్తుంది చెప్పండి? చెప్పాలి, ఏమనిపిస్తుంది ఆయనకి? అమ్మయ్యా, ఇది ఎవరి కార్యం ఖచ్చితంగా. ఎందుకు? నేను ఆడికి పోకుండా ఆడికి పోతానా? తర్షీషుకి పోతానా, కానీ అసలుకే డబ్బులు ఎవరో ఎట్లరా నాయన అనుకుంటా ఉంటే వాళ్ళే వచ్చి నాకేం చేసిర్రు? కానుక పెట్టిండ్రు. కాబట్టి కాస్త ఏమైద్ది? ఓకే అనిపిస్తుంది. అనే కానుక తీసుకుని పోగానే ఎప్పే పట్టణానికి పోయిండంట. మరి ఇంటికాడికి వాళ్ళు చాగవుగా, ఆ సముద్రం దగ్గరికి, ఆ ఒడ్డు దగ్గరికి వెళ్ళిండు. ఒడ్డు దగ్గరికి వెళ్ళగానే మరి ఈ రోజుల లెక్క మరి బస్సు, ట్రైన్లు, ఫ్లైట్ ఏమైనా సెల్ ఫోన్లో చూసుకోవడం ఇటు ఆయనకు వస్తుందని, ఓడలు ఎప్పుడు వచ్చేటి, కొన్ని నెలల ప్రయాణం ఎప్పుడు వచ్చేయో ఎప్పుడు వస్తాయో కూడా తెలవని పరిస్థితి. కొన్ని నెలల ప్రయాణం బైబిల్లో చూస్తే మనం కొన్ని సందర్భాల్లో పౌలు దైవ సేవకుడు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ ఓడల గురించి చెబుతూ చూస్తూ ఉంటాం. అక్కడ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం, చాలా రోజులకి చాలా నెలలకి ఓడలు వస్తూ ఉంటాయి. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఈయన ఎప్పుడైతే ఆ యొప్పే పట్టణానికి ఆ ఓడలాగే స్థలానికి వచ్చిండో ఏమగపడ్డదంట ఆయనకి? ఎక్కడికి వెళ్ళే ఓడగపడ్డది? తర్షీషుకు వెళ్ళే ఓడ ఆగపడ్డదే అని. ఆయనకి ఇప్పుడు ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి. అసలుకే డబ్బులు లేవనుకుంటే డబ్బులు కూడా వచ్చినాయి. ఈ ఓడలు ఎప్పుడు దొరుకుతాయి, ఎట్ట దొరుకుతాయో, ఎన్ని రోజులకు వస్తుందో, ఏంటిదో పరిస్థితి అనుకున్నప్పుడు ఏమొచ్చింది? అక్కడికి ఓడ కూడా వచ్చింది. మరి ఓడ వచ్చిందంటే సీటు ఉండాలా వద్దా? మరి ముందే ఎక్కిపోయినరా, లేకపోతే ఏమైనా ఖాళీ ఉందా, జాగా ఏదన్నా ఉందా అని పోయి అడిగితే వాళ్ళేమని ఉండొచ్చు, సీట్లన్నీ ఫిలప్ అయిపోయినాయి కానీ ఒకటే సీట్ ఉంది అనే లోపలికి వెళ్ళి ఆయనకేం కలుగుతుంది? ఆయనకేం కలుగుతుంది చెప్పండి? ఇంకా చాలా సంతోషం. నేను వెళ్ళాలనుకున్న ప్లేస్కి దేవుడు ఎంత కార్యం చేస్తానో చూడండి. దేవుడు ధనం ఇచ్చిండు. అక్కడికి రాగానే ఏమొచ్చింది? ఓడొచ్చింది. ఓడలో ప్లేస్ ఉందా లేదనుకుంటే ఏమొచ్చింది? ప్లేస్ కూడా వచ్చింది. ఖచ్చితంగా ఏంటిది? ఇది దేవుడి కార్యమే. దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పిండు? నినివే పట్టణానికి పొమ్మంటే ఈనాడికి పోతాడు. తర్షీషుకు పోతున్నా కానీ మంచి జరుగుతుందా కీడు జరుగుతుందా మీరు చెప్పండి? మంచి జరుగుతుంది. ఎమ్మటే ఆ డబ్బులు ఇచ్చిండు, టికెట్ కొనుక్కుండు, లోపలికి వెళ్ళిండు, చక్కగా కూర్చొనిండు. వాడు ఏమైపోయింది? ప్రయాణం స్టార్ట్ అయింది. ఓడ ప్రయాణం సాగుతూ ఉంటే కూర్చొని మీ లెక్క ఇప్పుడు కొచ్చేపోయితే ఏమొస్తుంది? ఆయనకు కూడా ఏమైంది పాపం, నడుచుకుంటూ వచ్చి నిద్ర వచ్చే లోపలికల్లా కూర్చొని ఏం చేసిండంటే ఆ ఓడ కింది భాగంలోకి వెళ్ళిండు. అక్కడికి వెళ్ళి చూసరికి ఏమొకపడి ఉండొచ్చు ఆయనకి? మనం అనుకుందాం ఏమొకపడి ఉండొచ్చు? చక్కగా బెడ్డు, తలమెత్త దుప్పటి. అబ్బా ఎంత గొప్ప దేవుడండి, చాలా గొప్పవాడు, మంచి దేవుడు మా యేసయ్య అని ఏం చేసిండు? ఇక దుప్పటి కప్పుకొని చక్కగా వండుకున్నాడు. చప్పలు కొట్టాలి గట్టిగా. చూడండి, నేను చెప్పే విషయం ఏంటంటే, నువ్వు దేవుడు చెప్పిన మాట వినకపోయినా, ఆయనకు ఇష్టంగా నువ్వు జీవించకపోయినా,
ఆయనకు నచ్చినట్లు నువ్వు బ్రతకకపోయినా, నీ ఆలోచన ప్రకారంగా, నీ తలంపుల ప్రకారంగా, నీ ఉద్దేశాల ప్రకారంగా, నీ మార్గాల ప్రకారంగా ఆయనకు నచ్చకపోయినా నీకు నచ్చింది లోకానుసారంగా చేస్తూ ఉన్నా కానీ స్టార్టింగ్ ఎలా ఉంటుంది? నీకు ఏ నష్టం కలగదు, ఏ కష్టం కలగదు, ఏ బాధ కలగదు, నీకు ఏ ఇబ్బంది కలగదు. క్షేమముగానే ఉన్నట్లుగా ఉంటుంది, సంతోషముగానే ఉన్నట్లుగా ఉంటుంది, సమాధానముగానే ఉన్నట్లుగా ఉంటుంది. ఇది దేవుడు నా గురించే చేసిండు కదా అన్నట్లుగా ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే క్షేమంగా ఉన్నానని అనుకుంటావో, ఎప్పుడైతే బాగా ఉన్నాను అనుకుంటావో, ఎప్పుడైతే మంచి జరుగుతుంది అనుకుంటావో, అప్పుడు మొదలైద్ది అసలు నీ కథ నీ మీద. ఇప్పుడు ఆయన ఏం చేసిండు చెప్పాలి? ఎక్కడ? అడుగు భాగానికి వెళ్ళి చక్కగా పడుకుంటే ఇప్పుడు తుఫాన్ రావటం మొదలైందంట. దేని మీద? ఓడ మీద తుఫాన్ రావటం మొదలైతే సరే, సముద్రంలో ఇవన్నీ సహజమే అనుకున్నా కానీ ఆ తుఫాన్ ఏం కావట్లేదు, ఆగట్లేదు. గాలి విస్తారంగా, తుఫాను అలలు ఎగురుతూ ఉన్నాయి. ఈయన ఎక్కడుండు? పైన అలలు వత్తేంది, తుఫాన్ వత్తేంది, వర్షం వస్తే నాకేంది, చక్కగా పండుకుంటా, లేసరికి ఎక్కడికి పోతా, దర్శించుకెళ్ళిపోతా, నాకేంది అని ఏం చేసిండంట? సంతోషంగా దాంట్లో పండుకొని గురు పెట్టినట్టుగా ఉన్నాడు చక్కగా. పైన ఏమైతుంది? అల్లకొల్లలం అవుతుంది, వర్షం అదుపులోకి వచ్చేటట్లేదు, గాలి తగ్గట్లేదు, అలలు ఆగేటట్టు లేదు. పైన ఉన్న వాళ్ళకి ఏందంట? బ్రతుకుతామా అన్న నమ్మకం కానీ లేదు, ప్రాణాల మీద ఏం లేదు, వాళ్ళకి ఆశ లేదు. సర్లే ఓడని ఏం చేద్దాం, చులకన చేద్దామని దాంట్లో ఉన్న సామాగ్రిని అంతా ఏం చేసిండ్రు? బయటపడేసిండ్రు. తినవలసిన వస్తువులన్నింటినీ ఏం చేసిండ్రు? బయటపడేసిండ్రు. ఓడని చులకన చేద్దాం, అలకనగా చేద్దాం అని చేసరికి ఆయన సముద్రం దానికి ఏం కావట్లేదు, లేదా సముద్రం ఏం కావట్లేదు, అల్లకొల్లం ఆగట్లేదు. ఈ పడవ ఏమైపోతుంది? ఓడ మునిగిపోయే పరిస్థితికి వచ్చినట్లుగా ఉంది. అయితే వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేసిండ్రు, ఓడ సామాన్లు పడేసిండ్రు, తినవలసిన తిండి పడేసిండ్రు. ఎంత ప్రయత్నాలు చేసినా ఏం లాభం? అసలు ఎక్కడుండ్రు? అసలు కథ ఏడుంది చెప్పాలి? అసలు కథ ఏడుంది? నేను ఒక చిన్న సందర్భాన్ని చూసిన. ఒక నెల రోజులు కావచ్చు, కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ తీసుకుంటారు కొంతమంది. నేను దగ్గరుండి చూసిన. నేను మా మామ ఇద్దరం కలిసి వెళ్ళిన. ఒక పాస్టర్ గారు అక్కడ ఉంటే మా మామ ఇంకో పని మీద వెళ్ళిండు బయట బండి వేసుకొని. నేనేం చేశానంటే ఆయన వచ్చేదాకా ఒక పావుగంట సేపు బయట నించోడం ఎందుకని మళ్ళీ హాస్పిటల్కి లోపలికి వచ్చి బయట చెట్టు ఉంటే చెట్టు కాడ కూర్చుంటాను. ఒక ఇద్దరు మనుషులు లోపల వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. ఇక కాలు ఇరిగిందో ఏమైందో చిన్న కుంటుకుంటూ వచ్చి బయటకు వచ్చి కూర్చుంటారు. నేను నాకేం లేదు, నా సెల్ ఫోన్ కూడా ఛార్జ్ కూడా అయిపోయినానికి వచ్చింది, సెల్ చూడటానికి ఏం లేదు, అట్లా కూర్చొని అటు ఇటు చూస్తూ ఉన్నా. అయితే అక్కడ ఆయన పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? ఏడ దొరికిద్ది అని. కట్టుకొని కర్ర పట్టుకొని వచ్చినోడు ఏం మాట్లాడుకుంటారు? ఇది ఏడ దొరికిద్దని పక్కన ఒకటి సైగ చేస్తే ఆడ దొరికిద్ది అంటాడు. వాళ్ళు ఉన్నది ఆడా హాస్పిటల్లా. ఇప్పుడు ఏది కింద నోట్లో పుచ్చుకొని ఆడిపోయి మళ్ళా ఏం చేస్తాడు చక్కగా? మరి తగ్గుతుందా అది? చెప్పాలి, తగ్గుతుందా? ఏం తగ్గిద్ది? ఈ కడపలోకి పోయింది తగ్గితే అప్పుడు వేసిన ట్రీట్మెంట్ పనిచేసి మంచిగా తగ్గుతుంది. వాస్తవే కాదా? అసలు ఏడుంది? ఈడుంది. ఇప్పుడు యోన అసలు ఏడుండు? అడుగున పండుకుంటే పైన తగ్గిద్ది చెప్పండి మీరు? అవునా కాదా? వాస్తవా కాదా? అన్నీ చేసిండ్రు, ఎంత ప్రయత్నం చేసినా కానీ ఏం కావట్లేదు. ఇక వాళ్ళు ఒకటే నిర్ణయానికి వచ్చిర్రు. ఓనరు అంతా అందరూ దాంట్లో డ్రైవర్లు గీవర్లు అందరూ ఏమొచ్చిర్రు? ఇక ఇదే ఆఖరి రాత్రి, ఈ రాత్రి ఏమైపోతాం మనం? ఇక చచ్చిపోతాం కాబట్టి ఎవరి దేవుడికి వారు ఏం చేయండి రా, మొక్కొని ప్రార్థన చేసుకోనరా అని చెప్పారు. ఇక ప్రయత్నాలన్నీ పక్కన పెట్టేసి ప్రయత్నాలు విఫలమైపోయేసరికి ఎవడి దేవుడికి వాడు ప్రార్థన చేసుకుంటా ఉంటారు, మొక్కుకుంటా ఉండేసరికి ఆ ఓడ నాయకుడు ఏం చేసిండంటే, ఇక సామాన్యం ఏం చేద్దాం, అంత పెద్ద ఓడగా ఒక్కసారైనా ఏం చేద్దాం చూసుకుందామని ఆ పైనంతా తిరిగి కిందికి వచ్చి కూడా మొత్తం చూసుకుంటాడు. ఎట్టాగా ఏమైపోయింది? ఇది మునిగిపోయింది. నేనేం చేస్తా, ఆఖరి చూపైనా దీన్ని చూసుకుంటే ఏమనుకుంటో మరి వాన. కిందికి వెళ్ళి మొత్తం చూసుకునేసరికి ఆడొక దుప్పటి దాన్ని ఏం చేసిండు, గుర్రు పెట్టుకొని పండుకుండు. అరే పైనేమో అందరూ చచ్చిపెట్టట్టు. గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. పైనేమో అల్లకల్లోలం అయిపోయింది, ఇదే ఆఖరి చూపురా, ఇదే ఆఖరి రాత్రిరా, ఇదే ఆఖరి గంటరా అన్నట్టుగా మీ ఉంటే కింద వర్రా ఏం చేసిండు? గురువు పెట్టుకొని పండుకుండని శంప మీద ఒకడు కొట్టిండో ఏం చేసిండో మొత్తానికి ఫస్ట్ లేపుంటాడు. ఈయన ఏం చేయలేదు, లేవలే. మరి కొట్టిన తర్వాత అంటాడు, ఏ నిద్రపోతా. ఎంతసేపు నిద్రపోతావు? ఓయ్ నిద్రపోతా, లే, నీకేమొచ్చింది? నీకు లేచి నీ దేవుని ప్రార్థించు, ఆ దేవుడు ఏమన్నా ఒకవేళ నిన్ను కాపాడుతాడేమో అని చెప్పిండట. గట్టిగా చప్పలు కొట్టి యేసయ్యను మహిమపడదాం. అప్పుడు ఓడ నాయకుడు 6వ వచనంలో, మొదటి అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో నేను. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి? ప్రార్థన అంటే చెప్పాలి, ప్రార్థన అంటే నిద్ర, వాక్యం అంటే నిద్ర, జోలపాట. తెల్లవారుజామున ఎంతమంది లేచి ప్రార్థన చేస్తారు? 3 గంటలు లేచి ప్రార్థన చేసేవాళ్ళు చేయిపైకి ఎత్తండి. 3 గంటలు లేచి ప్రార్థన చేసేవాళ్ళు, 4 గంటలకు లేచి ప్రార్థన చేసేవాళ్ళు, 5 గంటలకు లేచి ప్రార్థన చేసేవాళ్ళు. ఓకే, ఇక 6 గంటలకు ఇక సూర్యుడు వచ్చిన తర్వాత లేచి, యేసయ్యా నైట్ అంతా కాపాడినా, పగలంతా కూడా తోడుగా ఉండయా, మరి ఇంకా ఉడవలేదు, ఉడకపోతే ఊరు లేవనుకుంటారేమో. 6 గంటల బ్యాచ్ కూడా లేకపోలేదు. లేచి నీకు చేతనైతే, నీకు వీలైతే 3 గంటలకు లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతమైన కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను యేసయ్య జరిగించునుగాక. నిద్ర వస్తుంది, నిద్రను చేయించండి. 3 గంటలకు లేచి 4 గంటలు లేచి ప్రార్థన చేయడం అంటే మామూలు విషయం కాదు. నిద్ర వస్తుంది, నిద్ర చేయించి చేతనైతే, సాధ్యమైతే తెల్లవారుజామున 3 గంటలు లేచి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. దేవుడు బలమైన, అద్భుత, ఆశ్చర్యమైన కార్యాలను మన జీవిత కుటుంబ సంఘాల్లో దేవుడు జరిగించునుగాక. గట్టిగా చప్పలు కొట్టి యేసయ్యను మహిమపడదాం. మన యేసయ్యకు అసాధ్యమైనది ఏది లేదు. మీరు ప్రార్థన చేస్తుంటే బలమైన కార్యాలు యేసయ్య జరిగించునుగాక. ఇప్పుడు ఎవరు చెప్తారు చెప్పండి? ఓడ నాయకుడు చెప్తా ఉండు, ఏమని? ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుని ప్రార్థించు. ఈరోజు ప్రార్థన లేదు. తెల్లవారుజామున మీరు ప్రార్థన చేయండి, మీ జీవితంలోని సమస్యలన్నింటినీ దేవుడు తొలగిస్తూ ఉంటాడు. మీ సమస్యలకు సమాధానం మీరు చేసే ప్రార్థనలోంచి దేవుడు అనుగ్రహించునుగాక. ఒక తల్లిగా నువ్వు ప్రార్థన చేయాలి, ఒక తండ్రిగా నువ్వు ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున లేచి నీ ప్రార్థన, తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన నీకు మీ పిల్లలకు దీవెనకరంగా మార్చబడునుగాక. దానికి ఒక చిన్న సందర్భాన్ని చెప్తా నేను. గత సోమవారం
ఇప్పుడు సోమవారం నైటు ఇక్కడే పని చేసాము. సురేష్ అన్నవాడి దగ్గర ప్రార్థన జరిగింది. నైట్ ఇక్కడే పడుకున్నాం మేము, అమ్మ నేను బేబీ పాప కిందకి ఇక్కడే పడుకున్నాం. ఆ రోజు ఆ నైట్ తెల్లవారుజామున 3:15 నేను లేచిన ఆ నైట్ నా కలలో ఒక దర్శనం ఏంటంటే చాలా ఒక ప్లేస్లోకి వెళ్ళాం. ఆ సంపద నగర్ సిద్ధార్థ సైడ్ ఒక మారుమూల ప్రాంతానికి. అయితే అక్కడ ఒక దెయ్యం పట్టిన ఒక ఆయన ఉన్నాడు. ఎంతమంది ఏం చేసినా కానీ ఏం కావట్లేదు, దెయ్యం అస్సలు పోవట్లే. సరే నేనెందుకో ఆ బజారుకి వెళ్ళట్టు పోయినా, నన్ను చూసిండ్రు. ఎంతమంది చెప్పినా కానీ ఆ దెయ్యం ఏం చేస్తుందంటే, ఆ సాతాను పట్టినాడు ఎవరొస్తే వాళ్ళ గురించి అన్నీ చెప్తా ఉండు, ఎవరొస్తే వాళ్ళ గురించి చెప్తా ఉంటే ఇక ఎవరు కానీ అదుపులో పెట్టలేకపోతారు ఆ దెయ్యం పట్టినాయని. సరే నేను ఆ మార్గాన్ని పోయేసరికి ఇట్లా బజార్ లెక్కుంది, ఒక ఆటో కూడా అడ్డుంది, ఆటో సాట్ ఉన్నాడు. నేనేమో డైరెక్ట్కి వెళ్ళినా, నన్ను చూడగానే అంటాడు, పాస్టర్ గారు వస్తాడు, రాజకుమార్ పాస్టర్ వస్తాడు, పరిశుద్ధుడు నీతిమంతుడు అంటాడు. నేనేం మాట్లాడలే. అట్లా చూసిన యేసు నామములో దెయ్యం వెళ్ళిపోవునుగాక అన్న చప్పలు కొట్టండి. అయితే నేను మోకరించి అట్లా ఈ మాట అనగానే ఆ మనిషిలో నుంచి ఇంకో మనిషి వచ్చినట్టుగా నాకు అగపడ్డది. ఆ మనిషిలో నుంచి ఇంకో మనిషి వచ్చినట్టుగా. ఇప్పుడు అసలు మనిషి ఈయన, ఇక్కడుంది ఎవరు? దెయ్యం, సాతాను. సాతాను యేసు నామములో కాలిపోవునుగా కన్నా. అయితే ఆ సాతాను అంటనిగా, నేను కాలిపోయి ఎక్కడికి పోవాలి అంటుంది. కాలిపోయి ఎక్కడ పోవాలంటే, నిన్ను అగ్నిగుండంలో బంధిస్తానని చెప్పిన. చప్పలు కొట్టాలి గట్టిగా. వెంటనే పొగ ఎట్లా పోయిద్దో ఇట్లా మొత్తం పగిలిపోయినట్టుగా క్షణంలోనే మొత్తం అయిపోయింది. అయితే నేను ఏం మాట్లాడలే. ఇంకా అక్కడ ఆ సాతాను వెళ్ళిపోయిన తర్వాత నేను ఇట్లా బయటకు వచ్చిన. అక్కడ అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటిది పాస్టర్ గారు ఒక్క మాట చెప్పగానే దెయ్యం వెళ్ళిపోయింది అందరూ అంటా ఉండరు. నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం అంటా ఉంటే నేను అంటా ఉన్నాను, దేవుడు నాకు అనుగ్రహించింది ఇది. మా అమ్మ తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తూ ఉంటుంది, దేవుడు ఆ శక్తిని బలాన్ని నాకు ఇచ్చిందని చెప్తా ఉన్నా. గట్టిగా చప్పలు కొట్టి యేసయ్యను మహిమపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తాను, మా అమ్మ ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తూ ఉంటుంది, దేవుడు ఆ ప్రార్థన ఆలకించుడు, దేవుడు నాకు ఈ శక్తిని ఇచ్చిండని చెప్పిన. నేను లేచి చూసరికి కరెక్ట్గా 3:15 అవుతుంది. అప్పుడు అమ్మని లేపినా, బేబీని కూడా లేపినాయి. మళ్ళీ మేము 3:30 నుంచి మళ్ళీ కాన్ఫరెన్స్ కాల్లో ఉండటం మొదలుపెట్టాం. హల్లెలూయా. అంటే చూడండి, మీరు చేసే ప్రార్థన యాడికి వృధాగా పోదు. నీ సమస్యలు పోవాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే, నీ భర్త మారాలన్నా, నీ పిల్లలు మారాలన్నా, నీ జీవిత కుటుంబ ఆర్థిక పరిస్థితులు మార్చబడాలన్నా, ఆరోగ్య పరిస్థితులు సరిలోనికి రావాలన్నా, నువ్వు లేచి 3-4 గంటల్లో ప్రార్థన చేస్తుంటే బలమైన కార్యాలను మీరు చూచుదురుగాక. చూస్తారు ఖచ్చితంగా. మీరు చేసి చూడండి, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి, ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. నువ్వు ఒక్కడవే కాదు, నీ ఒక్కదానమే కాదు, నీతో పాటు నీ కుటుంబాన్ని అంతా దేవుడు బలపరచడానికి, స్థిరపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఓ ఈ నిద్రపోతులు ఏం చేయండి అంట చెప్పాలే. ఎవరంటారు? ఓడ నాయకుడు, అన్యజనుడు, యేసంటే తెలవనివాడు. ఓయి నిద్రపోతా, నీకేమొచ్చిందిరా, లేరా నాయన. జాగ్రత్త, నిద్రపోబాకండి. నిద్ర వస్తుంది, నిద్రను జయించండి. నీ శరీర బలహీనం కావచ్చు, అలసట కావచ్చు, పని భారం, వెనకాల ఉన్న వాళ్ళు చూడండి, పని భారం కావచ్చు, అలసట కావచ్చు, లేచి ప్రార్థన చేయండి. ఎవరు చెప్తారు ఈ మాట? ఓడ నాయకుడు, యేసు నమ్మిన ఆయన. అంటే మీరు చెప్పేది నేను తప్పంటలే, మీరు వచ్చి సాక్ష్యాలు చెప్తా ఉంటారు, లేదా మీ పరిస్థితి చెప్తాను, నా భర్త పరిస్థితి ఇది, నా భార్య పరిస్థితి ఇది, నా పిల్లల పరిస్థితి ఇది, వారి మాట వింటలే, నా భర్త మాటలే, నా భార్య మాటలే, నా ఆరోగ్యం బాగుండట్లే, నా ఆర్థిక పరిస్థితులు బాగుండట్లే. ఎందుకు? కారణం నువ్వే చెప్పాలి. కారణం ఎవరు? మీరే. నీ జీవితంలో సరి అయిన ప్రార్థన లేదు, గుర్తుపెట్టుకో. యవనానే ఎవరు? ప్రవక్తనే ఏం లేదు, ఏం చేస్తానంట? అవునా కాదా? ఎవరితో చెప్పిస్తాడు దేవుడు? ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచి పైకి వచ్చిండు. పైకి వస్తే ఏమైపోయింది? అల్లకొల్లం అయిపోతుంది. అందరితో పాటు ఏం చేసి ఉంటాడు ఆయన కూడా? ఆయనకి మ్యాటర్ ఏమైపోతుంది ఇప్పుడు? అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? ఇది ఎవరి వల్ల కలుగుతుంది? ఎవరి వల్ల కలిగింది? నేనెందుకు చెప్పాలి అని ఏం చేసిండు?
సైలెంట్గా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఒక్కసారి మనం ఆగితే ఒక్కసారి ఆలోచన చేద్దాం. చేసిన ఒక్కడిని బట్టి, ఎవరు? దేవుని మాట వినకుండా ఉన్న ఒక్కడిని బట్టి సముద్రములో ఉన్న కొన్ని వందల మంది మీదకి ఏమొచ్చింది? ఆపద వచ్చింది, ప్రమాదం వచ్చింది, తుఫాను కలిగింది, అల్ల కొల్లలం అయిపోయింది ఓడంతా. హల్లెలూయా. ఎవరిని బట్టి చెప్పండి? ఒక్కడిని బట్టి. ఆ ఓడ నీ కుటుంబానికి సూచన, నీ జీవితానికి సూచన. నువ్వు ఒక్కడివి కరెక్ట్గా ఉంటే, నువ్వు ఒక్కదానివి కరెక్ట్గా ఉంటే నిన్ను బట్టి దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. నిన్ను బట్టి బలమైన కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, మన సంఘాల్లో దేవుడు దయచేయునుగాక. అనుకోవచ్చు, అవునా నేను ఒక్కనేగా, కానీ చూడండి ఆపద ఎంతమంది మీదకి వస్తుందో. ఒక్కసారి ఇక్కడ నువ్వు ఆలోచించుకో, నీ కుటుంబానికి నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు నువ్వు చేసేది దేవుడికి వ్యతిరేకంగా చేసేది నీ ఒక్కడివి ఒక్కదాంతో పోదు, అది నీ పిల్లలు నీ కుటుంబానికి అంతా చుట్టుకుంటుంది. నువ్వు చేసేది మొదటిగా ఎలా ఉంటుందంట? నీకు మంచిగానే ఉంటుంది, నీకు క్షేమంగానే ఉంటుంది, నీకు ఆరోగ్యంగానే ఉంటుంది, నీకు మేలు కలిగినట్లుగానే ఉంటుంది. తొదకది నష్టానికి దారి తీస్తుందంట. సామెతల గ్రంథంలో 2-3 సార్లు రాయబడిన మాట, ఒకని దృష్టి ఒకని మార్గము వాని ఎదుట సరి అనేదిగా నగబడింది, కానీ తుదకు అది నష్టాన్ని, కష్టానికి, మరణానికి, అగ్నిగుండానికి దారి తీస్తుందంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థనకి రాకుండా, ఆదివారం ప్రార్థనకి రాకుండా, ఆదివారం మందిరంలోకి ఉండకుండా, నువ్వు ఏం చేసినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, పని చేసినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా నీకు మంచే జరిగింది. నీకు ఏ నష్టం కలగదు, ఏ కష్టం కలగదు, ఏ కీడు నీ మీదికి రాదు. యోనాకు వచ్చిందా ఫస్ట్? అదే ఫస్ట్ యోనాకి అక్కడే, ఎక్కడ? యోనా ఇంట్లో నుంచి బయటికి రానే కాలు జారి కింద పడ్డాడు అనుకోండి, వెంటనే ఏమర్థమైంది ఆయనకి? చెప్పాలి సందర్భం. ఫస్టే ఎక్కడికి వచ్చి వచ్చిండు ఆయన? ఇంట్లో నుంచి బయటికి రాగానే కాలు జారి కింద పడ్డాడు అనుకోండి, ఎవరు గుర్తొస్తారు? ఎందుకు? నేను చెప్పిన మాట వినకుండా నాకు నచ్చడం పోతాను కాబట్టి ముందే కాలు జారి కింద పడ్డా, తర్వాత ప్రాణానికి ప్రమాదం అయితేవో అని ఏం చేసిను. కానీ దేవుడు ఏం చేసిండు చెప్పండి? అవకాశం ఇస్తాడు. బయటకు వచ్చినప్పుడు అవకాశం ఇచ్చిండు, ప్రయాణంలో అవకాశం ఇచ్చిండు, ఓడ దగ్గర అవకాశం ఇచ్చిండు. ఇచ్చిండా లేదా? టికెట్ దగ్గర అవకాశం ఇచ్చిండు. ఓడ చూడగానే వాడికి క్షమించండి, ఆయనకి అర్థమా కావాలా వద్దా? అయ్యో నేను వ్యతిరేకంగా పోతాను, అన్నీ నాకు అనుకూలంగా జరుగుతానంటే ఇది మంచిగా చెడ్డగా? చెప్పాలి. నేను దేవుడి మాట వినకపోయినా నాకు మంచే జరుగుతుందంటే ఇది నాకేమైనా నష్టాన్ని, కష్టాన్ని, ప్రాణాపాయాన్ని కడుదేస్తుందా అని ఆలోచిస్తాడా? ఈరోజు మనకు ఆ జ్ఞానం ఉందా? ఓడ చూడగానే ఆయనకి ఎవరు అర్థమై ఉండాలి? అరే నేను దేవుడి మార్గానికి వ్యతిరేకంగా పోతున్నా, నాకు నచ్చినట్లుగా నేను చేస్తున్నా, నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతున్నా, నా మార్గం, నా ఆలోచన ప్రకారం నేను చేస్తున్నా, నాకు మంచే జరుగుతుంది అంటే ఇదేదో ప్రమాదానికి దారి తీసి ఉంటుంది అని గ్రహించుకుంటే అక్కడ దాకా వచ్చా? చెప్పాలి. అక్కడ దాకా వచ్చినా? చెప్పండి, మీరందరూ చెప్పండి, అవునా కాదా? ఓడ ఎక్కేదాకా ఏం లేదు, ఓడ ఎక్కిన తర్వాత కానీ ఏం చేయలేదు. అంటే ఇంత సమయాన్ని, ఇన్ని అవకాశాలు ప్రభు అయిన యేసయ్య ఇస్తా ఉంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అలుసుగా తీసుకుంటాడు. ఈరోజు నీకు నచ్చినట్టు బ్రతికినా నీకేమైనా అవుతుందా చెప్పండి? నువ్వు తిన్నా ఏం కాదు, నువ్వు తాగినా ఏం కావట్లే, నువ్వు ప్రార్థనకు రాకపోయినా ఏం కావట్లే, నువ్వు ప్రార్థన చేయకపోయినా ఏం కావట్లే, నువ్వు సినిమాలు సీరియల్ చూసినా ఏం కావట్లే, నువ్వు అబద్ధాలు ఆడి దొంగతనం వ్యభిచారం పాపం చేసి ప్రార్థన చేసినా నీకేం కావట్లే. నీ సమయం, శరీర ధనాన్ని ప్రభువుకి ఇవ్వకపోయినా నీకు నచ్చినట్లుగా ఒక నామకాత క్రైస్తవుడుగా లోకానుసారమైన ఆచారాలు, పద్ధతులు ఎన్ని పాటించినా నీకేం కావట్లే. అవుతుందా చెప్పాలి? ఏదైనా అవుతుందా? ఏం కావట్లే. ఇప్పుడు నీకేమైతుందని చెప్పండి? యేసయ్య అవకాశాలు ఇస్తుంటే అలుసుగా తీసుకుంటున్నా నువ్వు. జాగ్రత్త. యేసయ్య ఫస్ట్ ఎందుకు చెప్పలేదంట? మారతాడేమో, ప్రయాణంలోనైనా ఏం చేస్తాడు తెలుసుకుంటాడేమో. ఆ యొప్పే పట్టణానికి సముద్రం దగ్గరికి, ఒడ్డు దగ్గరకు వచ్చినప్పుడైనా కానీ మరలా తిరిగి వస్తాడేమో. ఆ ఓడ టికెట్ కొనుక్కున్న ఓడ వచ్చినా కానీ జ్ఞానం కలిగి నన్ను గుర్తుపట్టి మరలా తిరిగి వస్తాడేమో. ఆ ప్రయాణం చేస్తున్నా కానీ ఎక్కడైనా తప్పు తెలుసుకొని ప్రభువుని వేడుకుంటాడేమో. ఏం లేదు చెప్పండి? చచ్చిపోవడానికి సిద్ధంగా వచ్చేదాకా కానీ క్షమాపణ లేదు. చప్పలు కొట్టాలి గట్టిగా. ఈరోజు క్రైస్తవుల పద్ధతి, నామకార్థ క్రైస్తవులుగా జీవించే వారి జీవితం, బ్రతుకు అలాగే ఉంది. జీవితంలో ప్రార్థన లేదు,
వాక్యం లేదు, ఆదివారం మందిరం లేదు, దేవుడు చూస్తానన్న భయము, భక్తి లేకుండా విచ్చలవిడిగా బ్రతుకుతుండ్రు, నచ్చినట్టుగా బ్రతుకుతుండ్రంట. లోకానుసారమైన ఆచారాలు, లోకానుసారమైన పద్ధతులు, వాస్తులు, ముహూర్తాలు, సెంటిమెంట్లు ఎన్ని పాటిస్తున్నావు నీ జీవితంలో? పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్లప్పుడు, ఇండ్లప్పుడు ఎన్ని పాటిస్తున్నావు? అవునా కాదా? నీకు నష్టం కలుగుతుందా? నీకు అనిపించదు. అప్పుడు గుర్తుపెట్టుకో, ఇవన్నీ నీ నెత్తి మీదకి వస్తాయి, నీతోటే పోదు, నీ కుటుంబానికి అంతా చుట్టుకుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడే మనం చూసినాం ఒక్కరి విధేయత. ఏలియా కాలంలో ఒక్క ఆమె సారపత విధురాలు చిన్న రొట్టె నాకు ఈ అమ్మ మొట్టమొదటి గంట ఇచ్చింది, కుటుంబాన్ని అంతా రక్షించుకుంది. ఈ యోన ఒక్కడి అవిధేయత ఓడలో ఉన్న వారి అందరి మీదకి ప్రమాదం వచ్చింది. అప్పటిగానే ఏం చేయట్లే ఆయన, ఆ ఓడలో పైకి వచ్చినా కానీ ఏం చేయట్లే, అలాగే ఉన్నాడు. వాళ్ళకి ఫైనల్గా వచ్చిందిగా, ఈ కీడు మన మీదకి ఎవరి వల్ల వచ్చి ఉంటుంది, ఈ నష్టం ఎవరి వల్ల మన మీదకి వచ్చి ఉంటుంది, ఏం చేద్దాం, చీట్లు వేద్దాం అనేసరికి చీటి ఎవరి మీద వచ్చిందంట? చెప్పాలి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యాన్ని ముగిస్తేగా, చీటి ఎవరి మీద వచ్చింది? యోనా పేరు మీద వచ్చేసరికి వాళ్ళు అడిగారు, రే నీ పేరేం పేరు, నువ్వు ఎక్కడి వాడివి, నీదే కుటుంబం, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, ఇన్ని వందల మందిలో చీటి ఎవరి పేరు మీద వచ్చింది చెప్పు అనేసరికి ఆయన అంటాడు, నేను ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని కుమారుడను, దేవుని ప్రవక్తను నేను. అయితే ఏమైంది? దేవుడు నన్ను నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నా? ఆయన మాట కాదని నాకు నచ్చినట్లుగా తర్షీష్కి వెళ్తున్నా. ఆకాశమందలి మహాదేవుడు నాతో మాట్లాడితే ఆయన మాటకు వ్యతిరేకంగా చేస్తా ఉంటే ఈ కీడు ఎవరి మీదకి వచ్చింది? నాతో పాటు మీ మీదకి వచ్చింది చెప్పేసరికి వాళ్ళు మిగుల భయపడరంట. హల్లెలూయా. దేవుడికి భయపడరు. ఎవరు భయపడరు? ఓడలో ఉన్న వారందరూ ప్రభువుకి భయపడరు. ప్రభువుని తెలిసిన వాడు మాత్రం ప్రభువుకి భయపడలే. ఈరోజు అన్నజనులు భయపడతారు ప్రభు అంటే, అన్నజనులు మర్యాద గౌరవాలు ఇస్తారు దేవుడు అంటే. దేవుని నమ్మిన వారికి భయం లేదు, దేవుని నమ్మిన వారికి భక్తి లేదు, సరైన విధంగా ప్రభు కొరకు బ్రతకాలన్న ఆశ లేదు. జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉన్నది కానీ మృతులుగా ఉన్నారంట. ఏం చచ్చిపోలే, లోక ఆశలు చచ్చిపోలే, లోక పద్ధతులు చచ్చిపోలే, లోకంలో ఎలా బ్రతకాలా, ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం ధరించుకోవాలా, లోకంలో ఎలా జీవించాలా, లోక ఆశలు కోరికలు చచ్చిపోలే మనిషిలో. చచ్చిపోయినా చెప్పండి, ఇంకా బ్రతికే ఉన్నారంట. పేరుకు మాత్రమే ఒక నామకార్థ నటనా క్రైస్తవుడు, నటించడం మాత్రమే నటనా క్రైస్తవులుగా ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని జనులు భయపడరు. అప్పుడు ఆయన చెప్తాడు, ఇదిగో మీరు ఎంత చేసినా కానీ ఈ తుఫాన్ ఏం కాదు, ఆగదు, ఈ గాలి ఏం కాదు, ఈ అలలు ఏం కావు, ఆగవు. చూడాలి, అందరూ చూడండి, ఇవన్నీ ఏమి ఆగవు. ఇంకా మరి ఏంటిది పరిష్కారం? నన్ను తీసి దాంట్లో వేయండి. దేంట్లో వేయండి? సముద్రంలో వేయండి. అప్పుడు మీకు పరిష్కారం. అంటే వామ్మో, నువ్వు మాట వినందుకే, ఆ దేవుడి మాట వినందుకే ఇంత ప్రమాదం మన మీదకి వస్తే నిన్ను దాంట్లో వేసి ఇంకేమైనా ఉందా అని ఏం చేసిరంట? వాళ్ళు సర్వ ప్రయత్నాలు చేసి ఏం చేసిండ్రు? ఓడను అలకన చేయడానికి, చులకనగా చేయడానికి, తక్కువగా చేయడానికి, బరువు ఎంతో ప్రయత్నాలు చేసిండ్రు. అయినా కానీ కాకపోయేసరికి వారికి నిర్ణయానికి వచ్చిండ్రు, ఇదిగో ఈ తప్పు మా మీద, ఈ నేరం మా మీద ఉండొద్దు, నువ్వు చెప్పినట్టే కావును కాక ఏం చేసిరంట? తీసి ఎక్కడ వేసింది చెప్పండి? తీసి సముద్రంలో వేసరికి దేవుడు తిమింగలానికి ఆజ్ఞాపించిండు. వినండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తిమింగలానికి ఆజ్ఞాపించిండు. అంత పెద్ద ఓడలో ఆయన ఎటు సైడ్ పడేస్తారు చెప్పండి? మనం ఒకసారి ఈ విధంగా ఆలోచించుకుందాం, ఊహించుకుందాం ఒకసారి. ఆ తిమింగలం ఆ సమయానికి ఎక్కడుండొచ్చు? దేవుడు చెప్పాడు, తిమింగలానికి దేవుడు ఆజ్ఞాపించిండు ఏమని? ఇదిగో ఓడలో నుండి నా సేవకుడైన యోనాని వాళ్ళు పడేస్తారు, నువ్వేం చేయాలి? మింగాలి. ఏమన్నా చిన్నదా? ఏమన్నా చెప్పాలి, చిన్నదా? ఏమన్నా ఓడ ఎంత పెద్దది? కొన్ని వందల మంది ఉన్నారు దాంట్లో. ఏ మూలకు పడేస్తారు, ఏ దిక్కుకు వాళ్ళు పడేస్తారు. ఇప్పుడు ఆ తిమింగలం ఏం చేస్తుందంట? ఒక 2-3 నిమిషాలు ఈ సముద్రంలో పడవేసిన యోనాను మింగకపోతే యోనా ఏమైపోతాడు?
చెప్పాలి. యోనా ఏమైపోతాడు? చచ్చిపోతాడా? చచ్చిపోడా? ఇప్పుడు తిమింగలం ఏం చేయాలి? వీళ్ళు ఏ కొసక పడేస్తారో, ఏ మూలక పడేస్తారో, ఏ దిక్కుకు పడేస్తారో, ఎడుసడి పడేస్తారో తెలియదు. ఏం చేయాలి ఇప్పుడు? అది తిరుగుతూ ఆయన పడే లోపలికల్లా ఏం పట్టుకోవాలి? నోరు తెరిచి పట్టుకోవాలి. లేట్ అయితే ఏమవుతాడు? మరి ఆయన ఈత రాకపోతే ఏం చేస్తాడు? ఆయన ఏమనుకుంటాడు? నన్ను పడేయండి, మీ పని అయిపోయింది అంటాడుగా. అంతేగా. అంటే ఏం కావాలని? ఆయన చచ్చిపోవాలని. చావే అంతమా మనిషికి? చచ్చిపోవటం మీ సమస్యలకు పరిష్కారమా? చెప్పాలి. చచ్చిపోవటం మీ సమస్యలకు పరిష్కారమా? కాదు. చచ్చిపోవడం ఎంత మాత్రం కానీ మీ ప్రశ్నలకు పరిష్కారం కాదు. మీ ప్రశ్నలకు మొదలు, ఇంకా మీ ప్రశ్నలు మొదలు పెట్టుకోవడం అన్నట్టు, ఇంకా ఉన్న వాటికంటే ఎక్కువ చేసుకోవడం అన్నట్టు చచ్చిపోవడం. అంటే ఎట్లా? ప్రభు బీలకు ముందు చచ్చిపోవడం. ప్రభు బీలకు ముందు ఇప్పుడు ఏమైనా పరిస్థితి ఏంది, నన్ను తీసి దాంట్లో ఎత్తే అంటే ఇంతటితో ఏమైపోయింది? నేను ఈ సముద్రంలో కలిసిపోతా, వాళ్ళు అడ్డుపోతా. నేను ఎక్కడికి పోను? చెప్పాలి. ఎక్కడికి పోను? వెళ్ళవలసిన ప్రాంతాన్ని నేను పోను. ఇక్కడ అయిపోయింది ఇక, అంతే. ఈ సమస్యను ఎవడు తట్టుకుంటాడు? ఈ సముద్రం ఎవడు బయటకు వస్తాడు? ఆడికి పోతే వాళ్ళు మామూలు వాళ్ళ, మంచోళ్ళు కాదు. మాట చెప్పగానే చంపేస్తారు వాళ్ళు. ఇదంతా నాకెందుకు? చచ్చిపోతే ఇంతటితో అయిపోయింది అనుకుంటాను. కానీ చూడండి, అక్కడ తిమింగలం ఏం చేసింది? దాని చుట్టూ, ఓడ చుట్టూ తిరిగి 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 ఆయనను వెయ్యగానే దాంట్లో పడేలోపే ఏం చేసిందంట? లోపల నుంచి మింగేసింది. గట్టిగా చప్పలు కొట్టి వేసారని మయపడదామా? గట్టిగా చప్పలు కొట్టి వేసారని మయపడదాం. ఈరోజు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బాగా ఆలోచించండి. పరలోకం లేదు, మాటలు రావు, జ్ఞానం లేదు, తెలివి లేదు. అనామకంగా ఒక జంతువు, ఒక పక్షి, ఒక పిట్ట, ఒక చేప, ఒక తిమింగలం ఎవరి మాట వింటున్నాయి? దేవుడి మాట, ఆజ్ఞ తప్పకుండా టైం ప్రకారంగా వింటున్నాయి. జ్ఞానం ఉండి, తెలివి ఉండి, ఆలోచన ఉండి, చచ్చిపోతే ప్రభు కొరి ఆయనకి ఇష్టంగా బ్రతికి చచ్చిపోతే పరలోక రాజ్యం పోతాం. అంత గొప్ప రక్షణ నుండి ఏం చేయట్లేదంటే ఈరోజు దేవుడి మాట వింటల్లే, దైవ సేవకుల మాట వింటల్లే, సృష్టి వింటుంది దేవుడి మాట, పక్షులు వింటున్నాయి దేవుడి మాట, చేపలు వింటున్నాయి దేవుడి మాట. ఈరోజు మనిషిగా చేయబడ్డ, ఆయన రూపంలో సృష్టింపబడ్డ దేవుడు ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొన్న మనుషులు ప్రభు మాట వింటలేదు. ఒక్కసారి ఆలోచించండి. ప్రభు మాట వింటున్నావా? ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నావా? ఆయనకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి నిర్ణయం తీసుకో. ఒక్కసారి నువ్వు ఆలోచించు. చేప వింటుందండి దేవుడి మాట. చేప తిమింగలం టైంని పాటిస్తుంది. ఎట్లాగో యేసే చెప్పిండుగా బాబాయ్. ఎట్లాగో ఎవరు చెప్పిర్రు? దేవుడు చెప్పిండు కాబట్టి వెంటలే. ఆగరాదు. 5 నిమిషాలు లేట్ అయితే ఏమైంది? వింటారా? ఇటు చూడండి. ఆగరాదు. ఎట్లాగో యేసే చెప్పిన మాట నేను వింటగా, యోనా నేను మింగాలంటగా, నేను మింగుతలే అని టైంని ఒక 5 నిమిషాలు ఆగరాదు. లేట్ అయితే ఏమైందంటే ఏమవుతాడు చెప్పండి? ఆయన చెప్పాలి. ఏమవుతాడు యోనా? చెప్పాలా? ఏమవుతాడు ఆయన? చచ్చిపోతాడా? చచ్చిపోడా? ఆ తర్వాత వింటేంది? ఆ తర్వాత మింగితేంది? టైం పాటించిందా? పాటించలేదా? ఏం పాటించింది? చెప్పాలి. ఏం పాటించింది? చేప టైం పాటించింది, తిమింగలం టైం పాటించింది. మరి ఈరోజు మనకు టైం ఉందా? చెప్పాలి. ప్రభు సన్నిధిలో మనకు టైం ఉందా? అమ్మగారు ప్రతి ఆదివారం 8 గంటల కంటే 8 గంటలకి ఇక్కడ స్టార్ట్ చేస్తారు, 11 గంటలకి అయిపోతుంది. ప్రతి బల్ల ఆడదనకు 9 గంటల నుంచి మ్యాక్సిమం 9 గంటల నుంచి 1 గంటకెళ్ళా. ఎందుకంటే అది కూడా ఎందుకు 1 గంట అంటే, నాగారం జోగు సంఘాన్ని గట్టిగా చప్పలు కొట్టండి. అందరూ గట్టిగా చప్పలు కొట్టాలి. అందరూ గట్టిగా చప్పలు కొట్టాలి. 7:54 ఫోన్ చేసిండు. ట్రాక్టర్ దగ్గర ఉన్నాం, అందరూ ట్రాక్టర్ ఎక్కినాం, ట్రాక్టర్ స్టార్ట్ చేస్తున్నాం, ప్రార్థన చేయండి అమ్మగారని. 7:54 మీరు ఒకసారి వెళ్తే మీకు తెలుస్తూ ఉంటుంది ఈ రోజుల్లో ఎలా వర్షం వచ్చినప్పుడు నాగారం జోగు ఎట్లుంటుందో. ఏది టైం మన టైం? చెప్పాలి. ఏది మన ప్రభు కొరకు పాటించేది ఏది? అందుకోసమే మన జీవితంలో కార్యాలు జరగట్లేదు. శ్రమలో నీ మీదకి వస్తే నీకు అర్థం కావట్లే, నీకేం కలగట్లే, జ్ఞానం కలగట్లే, బుర్ర పని చేయట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తే కదా నీకు అంత అర్థమయ్యేది. ప్రభు సన్నిధిలో ఉంటే కదా నీకు సమయం తెలిసేది.
ఏం కాదులే, పావుగంట లేట్ అయితే ఏమైంది, 10 నిమిషాలు లేట్ అయితే ఏమైంది, అర్ధగంట లేట్ అయితే ఏమైంది, గంట లేట్ అయితే ఏమైంది, ఏం కాదు, యోనా చచ్చిపోతాడా? నీ ఆత్మ కూడా చచ్చిపోతుంది నువ్వు నిర్లక్ష్యం చేస్తే. డాక్టర్ గారు నిర్లక్ష్యం చేస్తే ఏమైంది చెప్పండి, చెప్పాలి. డాక్టర్ గారు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతాడు పేషెంట్? నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ ఆత్మ కూడా అట్లనే ఉంటుంది. పైకి మాత్రమే బ్రతుకుతావు, లోన ఆత్మ చచ్చిపోయింది. పేరుకు మాత్రం జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడు వేరే వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత అర్థం ఉంది. ఒక అధ్యాయంలోనే గంట సేపు టైం పట్టింది. 12:30 అవుతుంది 11:30కి మొదలు పెడితే. పక్షులు దేవుని మాట వింటున్నాయి. ఆ ఒక్కడిని బట్టి ఏమొచ్చింది కుటుంబం మీదకి, ఓడ మీదకి? శ్రమలు. నువ్వు ఆలోచించుకో. నిన్ను బట్టి నీ కుటుంబం బాగుపడుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబం సంతోషంగా ఉందా? నా జీవితం నా ఇష్టం అనుకుంటున్నావా? అది నీ కుటుంబానికి అంతా చుట్టుకుంటుంది. నువ్వు ఏది చేసినా మంచి జరుగుతుందా? జాగ్రత్త, తుదకది నష్టాన్ని కలిగిస్తుంది. ఇన్ని మంచి పాయింట్లు ఉన్నాయి. ఇది చాలదా మనకు వాక్యం? నువ్వు నీకు మారు మనసు కలగటానికి? నువ్వు ఏది చేసినా మంచి జరుగుతుందంటే జాగ్రత్త అని దేవుడు హెచ్చరించట్లేదా? ఆదివారం ప్రార్థనకు రాకపోయినా, నీకు నచ్చినట్టు బ్రతికినా, లోకానుసారం ఆచారాలు పద్ధతులు పాటించినా, నీ తలంపుల ఆలోచన నడక పడక ప్రకారంగా నువ్వు జీవించ నీకు మేలే జరుగుతుందంటే నీకు వార్నింగ్ కాదా? అది హెచ్చరిక కాదా? దేవుడిచ్చే హెచ్చరికలు, దేవుడిచ్చే అవకాశాలు నీకు అలుసైపోతున్నాయి, నీ జీవితంలో చులకనైపోతున్నాయి. మారవా ఇంకా? దేవుడు యెహోనాతో చెప్పట్లేదా? యెహోనాకు చెప్పిందంటే, ఈ అధ్యాయంలో దేవుడు రాసి పెట్టిందంటే 4 అధ్యాయాలు 45 వచనాలు 4 మాటల్లో చెప్పుకోవటమంటే ఇది నీకు పాఠం కాదా? దేవుడు నీతో మాట్లాడటం లేదా? దేవుడు నీకు తెలియజేయట్లేదా? నీకు అర్థం కావట్లేదా? యెహోనా గురించి అంటే ఒక మాటలో చెప్పేస్తావుగా, చెప్పిన మాట వెనకపోతే తిమింగలం మింగింది, మరలా అడగెక్కింది, వాళ్ళు మారిందని చెబుతావు కదా, అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిగిలిన వాక్యాన్ని ప్రభు చిత్తం అయితే మరలా ఇప్పుడేం చెప్పుకుందాం. ఈరోజు ఈ మొట్టమొదటి అధ్యాయంలోనే మనం నేర్చుకున్న మాటలు ఏంటంటే, జాగ్రత్త. ఎవరికి నచ్చినట్టుగా బ్రతకాలి, ఎవరికి నచ్చినట్టుగా బ్రతకాలి? ప్రభువుకి ఇష్టం, ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలి. ఆయన నచ్చింది నువ్వు చేయకపోయినా, ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతకకపోయినా, నువ్వు నచ్చింది నువ్వు చేస్తున్నా నీకు మేలే జరుగుతుందా? జాగ్రత్త, అది హెచ్చరిక, అది వార్నింగ్. సరి చేసుకునే జీవితాన్ని. ఇప్పటిదాకా నీ జీవితంలో ప్రార్థన, వాక్య, విశ్వాసం, భక్తి లేదు. సినిమాలు, సీరియల్, ఆచారాలు, పద్ధతులు, లోకానుసారం, ముహూర్తాలు, సెంటిమెంట్లు, వాస్తులు ఎన్నో ఉన్నాయి నీ జీవితంలో. ఆయన మంచి జరుగుతుందా? జాగ్రత్త, అవకాశం ఇస్తున్న దేవుడు. వార్నింగ్ అన్నట్టు నీకు సరి చేసుకో. రెండవది, నిన్ను బట్టి రెండో పాయింట్, ఆయన ఏం చేస్తాడు? పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? లోపలికి వెళ్ళి పడుకున్నాడు. పైన ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన లేకపోతే ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు. వినండి గట్టిగా, అయిపోయింది వాక్యం, అయిపోయింది, ముగిస్తా. చూడండి, రెండవదిగా, నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నీ కుటుంబం మీదకి ఏం కలుగుతుందో, ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు. అర్థమవుతుందా? యోనాకు వెనకాల ఉన్న వాళ్ళ తాత అర్థమవుతుందా? లాజరంకులు అర్థమవుతుంది ఏమన్నా? ఆంటీలు వెనకాల ఉన్న వాళ్ళు అర్థమవుతుందా? యోనాకు ఏమన్నా? తెగులు గుంప అంటే ఏమైనా అర్థమవుతుందా? యోనా పండుకొని ఉన్నాడు ఏమైనా అర్థమవుతుందా? పైన చచ్చిపోయేది అర్థం కావట్లే, ఏమి లేదు. నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నీ కుటుంబం, నీ జీవితంతో ఏమవుతుందో నీకు అర్థం కాదు. అల్లకొల్లం అయిపోతావు. జాగ్రత్త. లేచి ఏం చేయి? నీ గురించి, నీ కుటుంబం గురించి రెండవదిగా ప్రార్థన చేయి. మూడో పాయింట్, నీ కుటుంబానికి ఎలా ఉన్నావు? చేసింది ఒక్కడే తప్పు, ఓడంతా ఏం కలిగింది? నష్టం, కష్టం, ప్రాణపాయ స్థితి. ఈరోజు నువ్వు ఒక్కడివి ఒక్కదానివి చేసే తప్పు నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు చుట్టుకొని ఉంటుంది. అది నీ కుటుంబం మీదకి ఒక ఉపద్రవంగా మారుతూ ఉంటుంది. జాగ్రత్త. నీ జీవితాన్ని ఏం చేయి? సరి చేసుకో. ఎలా ఉండాలంట? నువ్వు చెప్పాలి. ఎలా ఉండాలి? నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి, నిన్ను బట్టి నీ భార్య మారాలి, నిన్ను బట్టి నీ భర్త మారాలి, నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ పిల్లలు మారాలి. వాళ్ళు మారకుండా ఉండడానికి కారణం నువ్వే. నీ కుటుంబం బాగుపడకపోకుండా ఉండడానికి, నీ కుటుంబం దౌర్భాగ్య స్థితిలో ఉండడానికి, నీ కుటుంబం ఇంకా దీవెన పడకుండా, ఆశీర్వదింపబడకుండా ఉన్న స్థితిలోనే ఉండడానికి గల కారణం నువ్వే. ఎందుకు? నువ్వు దేవుని మాట వింటలే. నువ్వు దేవుని మాట వింటే అన్ని సక్రమంగా జరుగునుగాక. హల్లెలూయా. ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ చూడండి. నాలుగో పాయింట్ ఏంటిది? సృష్టి. చేపలు, తిమింగలాలు, పక్షులు ఎవరి మాట వింటున్నాయి? జ్ఞానము, తెలివి, ఆలోచన, పరలోక రాజ్యం ఉన్న నువ్వు ఏం చేయట్లే? దేవుడి మాట వింటలే. దేవుడి మాట విను, ఆయనకి ఇష్టంగా జీవించు. చచ్చిపోయినప్పుడు పరలోక రాజ్యంలో ఉందుముగాక. మొదటి అధ్యాయంలోనే
4 విషయాలు నేర్చుకున్నాం. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఈరోజు ఎంతమంది సరి చేసుకుంటూ మొట్టమొదటిగా ఏం చేస్తారు చెప్పండి? మొట్టమొదటిగా ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. నీ చూపులు, తలంపులు, ఆలోచన, నడక, పడక, ప్రవర్తన, క్రియలు, లోకానుసార ఆచారాలు, పద్ధతులు ఏది కానీ నీ జీవితంలో పాటించు. ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. రెండవది చెప్పండి, రెండవది ఏంటిది? రెండవది ఎలా ఉండాలి? ఒక ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే తండ్రిగా, ప్రార్థించే పిల్లలుగా మీరు ఉండాలి. మూడవది ఎలా ఉండాలి చెప్పాలి? నిన్ను బట్టి నీ కుటుంబం ఏం కావాలి? దీవించబడాలి. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి. నువ్వు అనేక మందికి దీవెనకరంగా మార్చబడాలి. నాలుగోది ఎలా ఉండాలి నాలుగోది ఎలా ఉండాలి? సమయాన్ని నువ్వు పాటించాలి. ప్రభు సన్నిధిలో కరెక్ట్ టైంలోకి, ప్రభు చూస్తున్న భయం కలిగి నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి. ఈ 4 లక్షలు నీ జీవితంలో లేవేమో. నచ్చినట్టు బ్రతికినా మేలు కలుగుతుందేమో. నేను పాపి, నన్ను క్షమించు, ఆ రాబోయే కీడు రాకముందే నన్ను తప్పించు ప్రభువా. ఆ ఓడ మీదకి వచ్చినట్లుగా నా కుటుంబం మీదకి రాబోయే సమస్యను, నా భర్త, నా భార్య, పిల్లల మీదకి రాబోయే సమస్యలను నువ్వు తప్పించు, నాకు సహాయం తెచ్చి. సోమరిగా నేనున్నాను, నిద్రపోతుగా నేనున్నాను, నేను పాపి, నన్ను క్షమించు, నీ కొరకు బ్రతుకుతా అని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బలమైన కార్యాలు వేసే జరిగించును గాక. ఎంతమందికి ఆశని చెప్పండి? అందరం లేచి నిలబడదాం. అందరు లేచి అటు ఇటు చూడకుండా అందరు లేచి నిలబడి రైట్. 12:36 అవుతుంది, 12:30 అవుతుంది. అందరు లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఒక్కసారి యోనా గురించి చెప్పిన మొట్టమొదటి అధ్యాయం, 4 అధ్యాయంలో మొదటి అధ్యాయం గురించి మన వాక్యాన్ని విన్నాం. ఆ మొదటి అధ్యాయంలో ఉన్న 4 లక్షణాలు ఈరోజు నీ జీవితంలో ఉన్నాయా? ఒక్కసారి పరిశీలన చేసుకుని మనస్ఫూర్తిగా హృదయాంతరంగంలోంచి ఏదో ప్రార్థన చేయించురుగా అన్న కాకుండా, ఏదో ప్రార్థన చేయాలి కానీ కాకుండా, ఒక్కసారి ఈ చెప్పిన అంశాలను జ్ఞాపకం తెచ్చుకొని, చెప్పిన అంశాలను మనసులో ఉంచుకొని ప్రార్థన చేద్దాం. యోనా గ్రంథం 4 అధ్యాయాలు. మొట్టమొదటి అధ్యాయంలో పారిపోతూ ఉన్నాడు. ఈరోజు నీ ప్రయాణం ఎలా ఉంది? దేవుడికి దూరంగా ఉన్నదా? జాగ్రత్త. రెండవది ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభువుకు దగ్గరగా ప్రయాణం. జాగ్రత్త. ఈరోజు నువ్వు ప్రభువుకు దగ్గరగా ఉండాలి, లోకానికి కాదు, లోకాచారాలు పద్ధతులకు కాదు. మూడవది దేవునితో ప్రయాణం చేయాలి. నీ ప్రయాణం దేవునితో సహవాసం, దేవునికి దగ్గరగానే ఉండాలి. ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతకాలి, పరిచర్య చేయాలి. పరిచర్య నువ్వు పాలు పంపులు పొందుకోవాలి, దేవుని పని చేయాలి నువ్వు. నాలుగవదిగా పోరాడుతున్నాడు. ఇంకా పోరాడేవారిగా నువ్వు ఉన్నావా? దేవుడి కంటే ముందుగా నువ్వు వెళ్ళేవారిగా ఉన్నావా? దేవుడికి ప్రశ్న వేసేవారిగా, నా జీవితం, కుటుంబం ఏంటిది అన్నట్లుగా నువ్వు ఉన్నావా? జాగ్రత్త, జాగ్రత్త. సరి చేసుకో. ఇది ఒక గొప్ప అవకాశం, ఒక మంచి అవకాశం. దేవుడు నీకు ఇచ్చే ఒక మంచి అద్భుత అవకాశం నీకు. నువ్వు దీన్ని జార విడుచుకున్నావా? నీ ఇష్టం. నీ జీవితంలో ఎవరు నిన్ను బాగు చేయలేరు. ఇంకా ఇది ఒక గొప్ప అవకాశం దేవునికి ఇస్తా ఉన్నాడు. సరి చేసుకొని జీవితాన్ని సమర్థించుకోబాకు, సరి చేసుకో. ఇది నాకు కాదు అనుకోబాకు, జాగ్రత్త. యోనాకు అన్ని మంచిగా జరుగుతూ ఉన్నాయి, ప్రయాణం క్షేమంగా జరుగుతూ ఉంది, ధనం వస్తూ ఉంది, ఓడగబడ్డది, సీటు దొరికింది, పడుకోవడానికి బెడ్ ఉంది, అన్నీ మంచిగా జరిగినాయి. దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నా. ఈరోజు నువ్వు దేవుడికి ఇష్టంగా లేకుండా బ్రతుకుతున్నా, లోకానుసారంగా జీవిస్తున్నా, జాగ్రత్త, అని మంచి జరుగుతుంది. దేవుడు అవకాశం ఇస్తాడు. ప్రతి సందర్భంలో దేవుడు వార్నింగ్ ఇస్తాడు. జాగ్రత్త, సరి చేసుకో. నువ్వు ప్రార్థన చేయకపోయినా నీకేం కావట్లేదు, సరి చేసుకో. మందిరానికి రాకపోయినా ఏం కావట్లేదు, సరి చేసుకో. నీ సమయాన్ని ప్రభుకి ఇవ్వకపోయినా ఏం కావట్లేదు, సరి చేసుకో. హెచ్చరిక, వార్నింగ్. అవకాశాలు ఇస్తాడు. నీ చూపులు, తలంపులు మారకపోయినా వార్నింగ్. నీ సినిమాలు, సీరియల్ మారకపోయినా వార్నింగ్. నీ పితరుల అబద్ధాలు, దొంగతనం, వ్యభిచారం, పాపం మారకపోయినా వార్నింగ్. సరి చేసుకో, సరి చేసుకో. ఇంకా నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నావు, నామకార్థ క్రైస్తవుడిగా నువ్వు బ్రతుకుతున్నావు, నటనా భక్తిని నువ్వు జీవిస్తున్నావు. జాగ్రత్త, వార్నింగ్. మంచి జరుగుతుందనే భ్రమలో ఉన్నావు, జాగ్రత్త. ఆయన ఉగ్రత నీ మీదికి రాకముందే, ఆ కష్టము నీ మీదికి రాకముందే జాగ్రత్త.
అయా నేను పాపి, నన్ను క్షమించేసయ్యా. ఇన్నాళ్ళుగా నాకు నచ్చినట్టుగా బ్రతికినా, నీకు నచ్చినట్టుగా నేను బ్రతకకపోయినా మంచే జరుగుతుంది, మేలే కలుగుతుంది. నాకు అర్థం కాలేదయ్యా, నన్ను క్షమించవా యేసయ్యా. ఆ ఉగ్రత నా మీదికి రాకముందే భయభక్తులు లేని వారికి, అవిధేయుల మీదికి ఆయన ఉగ్రత పెళ్ళున దిగుతుందంట. జాగ్రత్త, ఆ సమయం నీకు తెలవదు, ఆ గడియ నీకు తెలవదు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. అయ్యా ఆ ఉగ్రత, ఆ శాపము నువ్వు నాకు అవకాశాలు ఇస్తానమ్మయ్యా. నా కొడుకు, నా కూతురు ఈ మారిద్దేమో, ఈరోజు ఈ వారంలో అయినా మారుతారేమో, ఈ నెల అయినా మారుతారేమో, ఈ సంవత్సరంలోనైనా మారుతారేమో. అవకాశాన్ని ఇస్తా ఉండు దేవుడు, అవకాశాలు ఇస్తా ఉండు. అలుసుగా తీసుకుంటున్నావు, జాగ్రత్త. దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తా ఉండు, నేను దైవ శాఖల ద్వారా హెచ్చరిస్తా ఉండు. నిన్ను సరి చేయడానికి ప్రయత్నం చేస్తాడు దేవుడు. ఆ కష్టంలో నువ్వు పడకూడదని, ఆ ఉగ్రత నీ మీదికి రావద్దని, ఆ శాపంలో నువ్వు మునిగిపోవద్దని, ఆ భయంకరమైన అగ్నిగుండంలో నువ్వు నీ కుటుంబం పడొద్దని దేవుడికి అవకాశాలు ఇస్తా ఉండు. సరి చేసుకో, ఈరోజు సరి చేసుకో. సమర్థించుకోబాకు, ఇది నాకు కాదు అనుకోబాకు, సరి చేసుకో. చేదైనా వేరు, ఇంకా ఏదైనా ఉందేమో సరి చేసుకో. ఇంకా నువ్వు నిద్రపోయేవారిగా ఉన్నావు. రెండోది, ఇంకా నువ్వు నిద్రపోతూనే ఉన్నావు. ప్రార్థన లేదు తెల్లవారుజామున, అందుకోసం నీ కుటుంబం బాగుపడట్లే. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మాట్లాడలే. ప్రార్థన లేదు నీలో. ఏదో 2 నిమిషాలు పొద్దున సాయంత్రం అంతే. నటన భక్తి, నటన ప్రార్థన, నిజమైన ప్రార్థన లేదు. ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి ప్రార్థన చేయి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం మార్చబడతా ఉంటుంది. నీ ప్రార్థన నీ పిల్లలకు దీవెనకరంగా మార్చబడతా ఉంటుంది. ఈరోజు నీ ప్రార్థన నీ భర్తను మారుస్తుంది. ఈరోజు నీ ప్రార్థన నీ పిల్లలను మారుస్తుంది. ఈరోజు నీ ప్రార్థన నీ భార్యను మారుస్తుంది. ఈరోజు నీ ప్రార్థన నీ పరిస్థితులను తారుమారు చేస్తుంది. మనస్ఫూర్తిగా యేసుని వేడుకుందాం, మనస్ఫూర్తిగా యేసుని వేడుకుందాం. అయ్యా ఒక ప్రార్థించే తల్లిగా నేను ఉండాలి, ప్రార్థించే తండ్రిగా నేను ఉండాలి, ప్రార్థించే పిల్లలుగా నేను ఉండాలి, ప్రార్థించే సంఘముగా మేము ఉండాలి. ప్రభువా నాకు సహాయాన్ని దయచేయండి, నాకు దేవుడిగా ఉండండి, నా పట్ల కార్యం జరిగింది. మనస్ఫూర్తిగా యేసుని వేడుకుందాం, మనస్ఫూర్తిగా యేసుని వేడుకుందాం. మూడోదిగా, నువ్వు చేసే చిన్న తప్పు, చిన్న పాపము ఈరోజు నష్టాన్ని కొని తెచ్చుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజుకి అది నీ మీదకి, నీ పిల్లల మీదకి, కుటుంబం మీదకి, ఆ ఓడ మీదకి ఉపద్రవం వచ్చినట్లుగా నీ మీదకి వస్తూ ఉంటుంది. నువ్వు ఎలా ఉంటున్నావు ఒక్కసారి ఆలోచించుకో. నీ కుటుంబానికి దీవెనకరంగా నువ్వు ఉంటున్నావా, శాపంగా ఉంటున్నావా? సారేపత విధవరాలు ప్రభువు మాట విని, దేవ సేవకుడి మాటకు లోబడి, ఒక్క మాట ద్వారా తన కుటుంబాన్నంతా పోషించుకున్నది, కుటుంబాన్నంతా రక్షించుకున్నది. బైబిల్లో ఎంతో మంది స్త్రీలు, రాహాబ్ అనే వేశ్య ప్రభువు మాట విని తన కుటుంబాన్నంతా కాపాడుకున్నది. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు దేవుడి మాట విని నీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నావా? దేవుడి మాట వినకుండా ఆయనకు నచ్చినట్లుగా బ్రతకకుండా ఉండటం వల్ల శాపాన్ని కొని తెచ్చుకునే వారిగా, శాపాన్ని కొని తెచ్చే దానవుగానే ఉంటున్నావా నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి? ఒక్కసారి ఆలోచించి ప్రార్థన. ప్రభువా నేను నా కుటుంబానికి, అయ్యా నేను నా పిల్లలకు, నేను నా కుటుంబానికి అయ్యా దీవెనకరంగా మార్చబడాలి. నా బంధువులు స్నేహితులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. మా సంఘానికి నేను దీవెనకరంగా మార్చబడాలి, ఆదర్శంగా మార్చబడాలయ్యా. నన్ను లేవనెత్తు, నాకు సహాయాన్ని దయచేయండి. నాలుగోదిగా, సృష్టి దేవుని మాట వింటుంది. ఈరోజు నేను నీ మాట వినలేకపోతున్నానయ్యా. తిమింగలము సమయాన్ని పాటిస్తుంది, పక్షులు సమయాన్ని పాటిస్తున్నాయి. ఈరోజు ప్రార్థన అంటే నా జీవితంలో నిర్లక్ష్యం, మందిరానికి రావడం అంటే నిర్లక్ష్యం. ప్రార్థనేగా, పాటలేగా, ఆరాధనేగా, సాక్ష్యమేగా, వాక్యమేగా అన్నట్లుగా నీ జీవితం, నీ కుటుంబం ఉందేమో. ప్రభు సన్నిధి ఆతృత లేదు, ప్రభు సన్నిధి అంటే ఆశ లేదు నీ జీవితంలో. అందుకోసం నువ్వు దీవెన కోల్పోతున్నావు, అందుకోసం ఆశీర్వాదం కోల్పోతావు. నీ నిర్లక్ష్యమే నీ ప్రమాదానికి కారణం. నీ నిర్లక్ష్యం ద్వారా నీ ఎదుగుదల నువ్వు ఆపుకుంటున్నావు. నీ నిర్లక్ష్యం ద్వారానే నువ్వు ప్రభు సన్నిధికి నీ సమయానికి రాకపోవడం ద్వారానే నీ దీవెన ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇది ఒక మంచి నిర్ణయం తీసుకుని 4 అంశాలను బట్టి, ఒక మంచి నిర్ణయం తీసుకుని 4 అంశాలను బట్టి మనస్ఫూర్తిగా, అయా నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు, నాకు సహాయాన్ని దయచేయి ప్రభువా, నా కుటుంబంలోకి, నా జీవితంలోకి రాయేసయ్యా, నన్ను సరిచేయి ప్రభువా. నేను యవ్వనా లెక్క ఉన్నానేమో తండ్రి, కన్నీరు గార్చి ఒక మంచి నిర్ణయం తీసుకో.
నువ్వు నిజంగా ప్రార్థన చేస్తా ఉంటే ఈ క్షణములోనే దేవుడు అద్భుతమైన కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను, బలమైన విడుదల దేవుడు నీ మీదకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రార్థన చేద్దాం మనస్ఫూర్తిగా. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నాకు సహాయాన్ని దయచేయి, నాకు సహాయాన్ని దయచేయి, నాకు దేవుడిగా ఉండు, నా పట్ల కృప చూపు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు, కనికరించు ప్రభువా. అయ్యా నా మీదుగా శోధన ఉపద్రవం రాకముందే నన్ను తప్పించయ్యా, నా నడక పడక ప్రవర్తన క్రియలను మార్చు ప్రభువా. యేసయ్యా నా పట్ల కార్యం జరిగించంటూ వేడుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మంటినైన నన్ను నీవు మహిమకు మార్చావయ్యా, కఠినుడనైన నన్ను నీవు కరుణించావేసయ్యా. మట్టినైన నన్ను నీవు మహిమకు మార్చావయ్యా, కఠినుడనైన నన్ను నీవు కరుణించావేసయ్యా. నా జీవితమొక దినమే, నా యౌవనమొక క్షణమే, నా జీవితమొక దినమే, నా యౌవనమొక క్షణమే. నీ ప్రేమ సన్నిధిలో వెలుగనివ్వు ప్రమిదనై, నీ ప్రేమ సన్నిధిలో వెలుగనివ్వు దివ్యనై. వలదయ్యా యేసయ్యా, నీవు లేని ఈ జీవితం వలదయ్యా యేసయ్యా, నీవు లేని ఈ జీవితం. తల్లిదండ్రులు అన్నదమ్ములందరూ వెలివేసిన, పరులెల్లరూ నన్ను చూసి పరిహాసము చేసిన. తల్లిదండ్రులు అన్నదమ్ములందరూ వెలివేసిన, పరులెల్లరూ నన్ను చూసి పరిహాసము చేసిన. నీ కొరకే నా బ్రతుకు, చావైనా లాభమే. నీ కొరకే నా బ్రతుకు, చావైనా లాభమే. నీ వాక్య సేవలో సాగనిమ్ము శిష్యుడనై, నీ వాక్య సేవలో సాగనిమ్ము శిష్యుడనై. వలదయ్యా యేసయ్యా, నీవు లేని ఈ జీవితం వలదయ్యా యేసయ్యా, నీవు లేని ఈ జీవితం. వలదు వలదు నా ప్రభువా, నీవు లేని ఈ బ్రతుకు. వలదు వలదు నా ప్రభువా, నీవు లేని ఈ బ్రతుకు. బ్రతుకలేను క్షణమైన నీ ప్రేమను మరచి, బ్రతుకలేను క్షణమైన నీ ప్రేమను. మట్టినైన నన్ను నీవు మహిమకు మార్చావయ్యా, కఠినుడనైన నన్ను నీవు కరిగించావేసయ్యా. మట్టినైన నన్ను నీవు మహిమకు మార్చావయ్యా, కఠినుడనైన నన్ను నీవు కరిగించావేసయ్యా. నా జీవితమొక దినమే, నా యౌవనమొక క్షణమే, నా జీవితమొక దినమే, నా యౌవనమొక క్షణమే. నీ ప్రేమ సన్నిధిలో వెలుగనిమ్ము దివ్యనై, నీ ప్రేమ సన్నిధిలో వెలుగనిమ్ము దివ్యనై. వలదయ్యా. అందరం కలిసి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తి కన్నీరు కార్చుకుంటాం. నీవు లేని ఈ జీవితం. అందరం కలిసి దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తారు ఖచ్చితంగా. వలదయ్యా యేసయ్యా, నీవు లేని ఈ జీవితం వలదు వలదు నా ప్రభువా, నీవు లేని ఈ బ్రతుకు. వలదు వలదు నా ప్రభువా, నీవు లేని ఈ బ్రతుకు. బ్రతుకలేను క్షణమైన నీ ప్రేమను మరచి, బ్రతుకలేను క్షణమైన నీ ప్రేమను మరచి. వలదయ్యా
ఎవరైతే తండ్రి మనస్ఫూర్తిగా కన్నీరుగా అర్చుకుంటాయా, హృదయాంతరంగములోంచి నీవు లేని జీవితం వ్యర్థమయ్యా, నీ ప్రేమను విడిచి నేను బ్రతకలేనయ్యా, ఎన్నోసార్లు నాకు ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చావయ్యా, వాటిని అలుసుగా తీసుకొని నాకు నచ్చినట్టుగా నేను బ్రతికానయ్యా, అయినా కానయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా, ఎవరు చూడట్లేదు నచ్చినట్టుగా బ్రతుకుతున్నా, ఆయనగా నన్ను కనికరిస్తున్నావు, నీ ఉగ్రత నా మీద రాకుండా ఆపుతున్నావయ్యా. నేను గ్రహిస్తున్నాను ఈరోజు, ఇన్నాళ్ళుగా నేను ఆలస్యం చేశానని, ఇన్నాళ్ళుగా నాకు నచ్చినట్టుగా బ్రతికానని, ఈరోజు నీకు నచ్చినట్టుగా బ్రతుకుతానయ్యా, నీ ఆలోచన ప్రకారంగా నేను జీవిస్తానయ్యా, ఒక ప్రార్థించేవారిగా నేను ఉంటానయ్యా. నన్ను బట్టి నా కుటుంబం, నా బంధువులు, స్నేహితులు, సంఘము దీవించబడాలి, సమయాన్ని పాటించేవారిగా, మీ మాట వినేవారిగా నేను ఉంటానయ్యా. కానీ ఎవరైతే ప్రభువా వారి జీవితంలో కన్నీరు గార్చుకుంటానయ్యా, హృదయంతరంగంలో వచ్చి నన్ను సరిచేయవా యేసయ్యా, నన్ను బాగు చేయవా ప్రభువా, ఆ ఉగ్రత నా మీదికి రాకముందే నన్ను కరుణించవా యేసయ్యా, ఎవరైతే తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో మీరు వారి ప్రార్థన ఆలకించండి, వారి ప్రార్థనకు జవాబు దయచండి అయ్యా. ఇన్నాళ్ళుగా ఆ విధంగా లేకపోతే ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు కొని తెచ్చుకున్నానయ్యా. నేను పాపిని, నన్ను క్షమించయ్యా. నన్ను, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, వ్యవసాయము, మా కుటుంబాన్ని మమ్మల్ని కనికరించు ప్రభువా, మాకు సహాయం దయచి అన్న వారి పట్ల మీ బలమైన కార్యాలు యేసు నామములో జరుగును గాక నాకు జ్ఞాపకమయ్యా. వారి జీవితంలో ఉన్న కన్నీటి, దుఃఖం, నాట్యంగా, శాపాన్ని దీవెనగా, నిందకు ప్రతిఫలంగా, రెట్టింపు కడుతున్న అవమాన ప్రతిఫలంగా పూదండను యేసు నామములో అనుగ్రహించండి ప్రభువా. ప్రతి విధమైన దుష్టుని, అంధకార, దురాత్మ, చీకటి, సాతాను క్రియలను యేసు నామములో గద్దిస్తున్నాము తండ్రి. విడుదల ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసు నామములో కలుగునుగా జ్ఞాపిస్తున్నామయ్యా. మేలు చేసి కృప చూపండి. నిజంగా వేడుకుంటున్న వారి మీద నూతన శక్తిని, బలాన్ని, ఆత్మను, అభిషేక అనాయింటింగ్ని యేసు నామములో రిలీజ్ చేస్తున్నాము తండ్రి. ఈరోజు నూతన సృష్టిగా ప్రతి ఒక్కరు నజరేయుడైన యేసు నామములో మార్చబడుదురుగా జ్ఞాపిస్తున్నామయ్యా. కృప చూపి సహాయం దయచేయండి అయా. ప్రజలు, మీ మాటలు, మీ వాక్యమయ్యా, మీరు తెలియజేసిన బట్టి స్తోత్రాలు తండ్రి. విన్న మాటలు మర్చిపోకుండా వాక్యం, ప్రార్థన, విశ్వాసం, భక్తులు ఎదుగుతూ మీరు ఆకలెత్తబడే వారిగా రాబోయే భయంకరమైన అగ్నిగుండాన్ని తప్పించబడుతూ ఇగో ఆలుపర్లకు రాజ్యంలో జీవించే ధన్యత, భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించండి. మరొకసారి ఈ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా కేవలం మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు కలగడానికి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా యేసుకి మహిమ కలుగును గాక. అందరం కూర్చుందాం.